భగవంతుని యొక్క వైభవాన్ని మనకి తెలియజెప్తూ భగవన్ నామం యొక్క మహిమను కూడా తెలియచేశాడు మనకి సూతుడు సౌనకాది మునులందరికీ. భగవన్నామ ప్రభావం చాలా గొప్పది. ఎవరైనా ఆ స్వామి నామాన్ని ఉచ్చరిస్తే చాలు వాళ్ళకున్న భవబంధాలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు ఆ స్వామి ఈ లోకంలో ఎన్నోసార్లు అవతరించాడు. కానీ వేదం చెప్తోంది పరమాత్మకి జన్మ ఉందా లేదా అంటే వేదం తెలియచేసింది అజాయమాన అని చెప్పింది. పుట్టుక లేదండి స్వామికి, కానీ బహుధా విజాయతే, అనేక జన్మలు ఎత్తుతున్నాడు అని చెప్పారు. పరస్పర విరుద్ధంగా లేవు, జన్మలు లేవని చెప్తున్నారు, మళ్ళీ బోల్డ్ జన్మలు ఉన్నాయంటున్నారు. ఏమైనా అర్థమవుతుందా? భోజనం చేశారా? తిన్నాను కానీ తినలేదండి అన్నాడు. ఏమిటి అర్థం? ఏదో ఒకటే చెప్పాలిగా, తిన్నాను తినలేదు, కానీ తిన్నాను కానీ తినలేదండి అన్నారు. నిద్రపోయారా? నిద్రపోయాను కానీ నిద్రపోలేదండి. అంటే కొంతమంది మాట్లాడేటప్పుడు రాత్రంతా పడుకున్నాను కానివ్వండి సరిగ్గా నిద్రపట్టలేదండి అంటారు. పుట్టాడు కానీ సరిగ్గా పుట్టలేదండి అంటే దారి వేరు. కానీ ఏమంటున్నారు? పుట్టుక లేదండి దేవుడికి అని. వెంటనే ఏం చెప్పారు? బహుధా, అనేక మార్లు అనేక విధాలుగా అవతరించాడు అని చెప్తున్నారు. దీనికి ఏం చెప్పాలి? వ్యాఖ్యానం చెప్పండి. ఎలా చెప్తారు? మిగతా వాళ్ళందరూ దాటవేసేసారట దేవుడికి జన్మ లేదండి అని. కానీ మన రామానుజులు మనకి చక్కగా తెలియచేశారు, పరమాత్మకి జన్మ లేదు కానీ జన్మ ఉంది. ఏమిటి? జన్మ లేదు దేవుడికి, ఉందా? లేదు, కానీ పుట్టాడు. ఏమిటి తేడా అంటే, అయ్యా జన్మ లేదంటే అర్థం మనలాంటి జన్మ లేదు ఆయనకి. మనలాంటి జన్మ అంటే మనందరం కర్మను అనుభవించడానికి పుడుతుంటాం. పుట్టే వాళ్ళకి 6 రకాలైన వికారాలు ఉంటూ ఉంటాయి. ఏమేంటివి అవి? అస్థి, జాయతే, పరిణమతే, వివర్ధతే, అపక్షీయతే, వినశ్యతి అని షడ్భావ వికారాలు అంటారు. ఈ వికారాలన్నీ మనకుంటాయి. ఆయన ఈ లోకంలో వస్తే ఆయన పెద్దవాడు అవుతాడు, కానీ అందరిలాగా ముసలివాడు అవడు. మరణం తన ఆధీనంలో ఉంటుంది, అన్నీ తన ఆధీనంలో ఉంటాయి. మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. మనని కర్మ నడిపిస్తూ ఉంటుంది. మనం మొదటి రోజు చెప్పుకున్నాం, ఈ లోకంలో మనం వచ్చాం, పుట్టినవాడికి ఏ కర్మ ఎప్పుడు ఎలా అనుభవించాలని రాసిపెట్టి ఉంటుందో అలా అనుభవిస్తూనే ఉంటాం. ఏడవాలని రాసి ఉంటుంది. ఆ మహర్దశ శని మహర్దశ అంటూ ఉంటారు చూడండి. శనిగాడిలా పట్టాడండి, నాకు రోజు ఏడిపోయానండి, దుఃఖమేనండి అంటుంటారు కదా. నిజానికి ఆ శని కానీ అవి కానీ మన ఏదో ఏడిపించడానికి వచ్చినవి కావు. కారు కానీ ఏదైనా బట్ట కానీ మనం కట్టుకున్న తర్వాత కారు బయట వెళ్తూ ఉంటాం, కారుకి మురికి పడుతుంది, వాష్ చేయిస్తే దాని మురికి మొత్తం పోతుందా పోదా? బట్ట చూడండి, వేసుకున్నప్పుడు ఏదైనా మురికి పడింది అనుకో, దాన్ని ఏం చేస్తారు? బండకేసి చక్కగా టప 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 కొడతారు. కానీ దానికి జ్ఞానం లేదు పాపం, తెలియదు కదా. అలాగే మనకు కూడా పట్టింది మురికి. ఈ మురికి పట్టిన వాడిని ఏం చేయాలి? ఉతికి ఆరేయాలి. అందుకే కాసేపు శనిగారినో ఎవరినో పిలుస్తారు, వాళ్ళు వచ్చి మన చక్కగా ఉతికి చక్కగా ఫ్రెష్గా ఆరేస్తారు. అంటే మన కర్మలన్నీ తీసేయడానికి ఒక గ్రహం గారిని చూడండి. ఇంట్లో నాన్నగారు ఎలా అయితే బట్టలు ఉతికి ఆరేయడానికి ఒక వ్యక్తిని పెడతారో, దేవతలంతా కూడా మనకి సర్వ్ చేయడానికి ఉన్నారండి. దేవతలందరూ అంతే. పరమాత్మ మన కోసం నన్ను నియోగించాడు. ఉంచారా లేదా చెప్పండి? సూర్యుడు చూడండి, మీరు నిద్ర లేవకపోయినా పొద్దున్న ఆయన వచ్చేస్తున్నాడా లేదా? ఆయన డ్యూటీ ఆయన. అమ్మో మా వాళ్ళందరూ ఏమైనా అవుతారేమో, నా స్వామి ఆజ్ఞ అని భయపడుతూ సూర్యుడు తీస్తాడండి. భయం అంటే అక్కడ గౌరవం. ఎవరి కోసం? నా ప్రభువు స్వామి నాకు ఆజ్ఞ ఇచ్చాడు, నేను సూర్యోదయం ఈ సమయానికి అని చెప్పారు కనుక ఆ టైంకి వచ్చేయాలి ఆయన, అంతే. బద్ధకం గిద్దకం ఉండదండి. సాయంత్రం డ్యూటీ అయిపోగానే టక్కుని దిగిపోతుంది, ఇంకో గంట ఎక్స్ట్రా వర్క్ చేస్తా అని అంటానికి లేదు, ఒక ఎండాకాలం తప్ప. అప్పుడే 6:30 7 దాకా ఉంటాడు కదండి. మనకి ఇక్కడ లేదు అలాగా. ఎక్స్ట్రా డ్యూటీ ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడ వర్క్ ఉంటే అక్కడ. కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది, వాళ్ళకి రాత్రి ఒక 2 గంటలు మాత్రమే ఉంటాయి. కొన్ని చోట్ల ఎడారి ప్రాంతాల్లో, కొన్ని దేశాల్లో కూడా అంతే.
వాళ్ళకి పగలంతా ఎక్కువ ఉంటుంది, రాత్రికాలం ఒక 2 అవర్స్ మాత్రమే. మరి 6 గంటలు పడుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తారు? మొత్తం కర్టెన్స్ కట్టేస్తారట. మొత్తం కట్టేసేస్తే అప్పుడు వాళ్ళు చీకటి చేసేసుకుంటారు, అప్పుడు వాళ్ళు నిద్రపోతారట. అంటే అంతసేపు సూర్యుడు అంటే వాళ్ళకి అక్కడ వర్క్ ఎక్కువ చేయాలి, అందుకని అక్కడ ఎక్కువ డ్యూటీ, మిగతా చోట్ల తక్కువ డ్యూటీ. కొన్ని చోట్ల ఉంటాయండి అసలు సూర్యుడే కనబడ్డు, అక్కడ వర్క్ అస్సలు లేదు. అర్థమవుతుందా మేము చెప్పేది? ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే, ఎంతసేపు ఉండాలో అంతసేపే ఉండాలి. ఇక్కడ చూడండి వాన ఎప్పుడు పడితే అప్పుడు పడడానికి లేదు. అమెరికాలో సిఆర్టీలో ఉంటుందండి, అక్కడ రోజు వాన ఒకసారి అలా పడకుండా ఉండదండి, పడుతూనే ఉంటుంది. అక్కడ మేము వెళ్ళినప్పుడు చూసాం. అలాగా కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడూ వానలే, కొన్ని ప్రాంతాల్లో అసలు వానలే ఉండవు, కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడూ చలే, కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడూ ఎండే. ఇవన్నీ ఎవరండి? దేవతలే. ఒక్కొక్క దేవత ఆయా కాలాల్లో ఆ ప్రాంతాలలో ఇలా చెయ్యాలి అని పరమాత్మ యొక్క నిర్దేశం ఉంటే దాన్ని బట్టి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. భీషాస్మాద్వాత పవతే భీషోదేతి సూర్య, వేదం చెప్తుంది. గాలి వీచేటప్పుడు కూడా భయపడుతూ వీస్తాట. ఎంతవరకు వీచాలో అంతవరకే స్వామి ఆజ్ఞని బట్టి ఆయన ప్రవర్తిస్తాడు. ఆ హద్దు దాటాడు ఆయన. గౌరవం, పెరుమాళ్ళు అంటే గౌరవం. అమ్మో మా స్వామి నాకు డ్యూటీ ఇచ్చాడే, నేను చేయకపోతే ఎలా అని వాయుదేవుడు. ఎవరి కోసం? దేవతలందరినీ మన కోసమే ఇచ్చాడు. అందుకే కృష్ణుడు ఏం చెప్పాడు గీతలో? దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువ పరస్పరం భావయంత శ్రేయఃపరమవాప్స్యథ. దేవతల కోసం మీరు ఏమైనా చేయండి, వాళ్ళకి ఇచ్చి ఇవ్వండి, దేవతల ద్వారా మీరు పొందండి అని పరమాత్మ చెప్పాడు కదా. ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుంటూ చేయండి. సూర్యుడి ద్వారా మనకి ఎండ రావాలి, మంచి వానలు పడాలి. అవన్నీ రావాలంటే ఏం చేయాలి? సూర్యుడికి చక్కగా అర్ఘ్యప్రదానం చేయాలి. ఆయన కొంచెం నీళ్ళు ఇచ్చామనుకోండి, కొంచెం తీసుకుని బోళ్ళని నీళ్ళు ఇస్తాట సూర్యుడు. ఆయన చేసే ఉపకారం అది. అందుకే కృతజ్ఞతాభావం ఉండాలి మనిషికి అంటారు. ఆ కృతజ్ఞతతో సంధ్యా వందనమని 3 పూట్ల నీళ్లు తీసుకుని సూర్యుడికి చూపిస్తూ వదిలిపెడతారు. చేయాలా వద్దా? అందరం చేయాలి. కేవలం బ్రాహ్మణొక్కరే అని కాదండి, సూర్యుడికి అందరూ ఇవ్వచ్చు నీళ్లు. వాళ్ళు మంత్రం చెప్తారు, మంత్రం లేకపోయినా ఏహి సూర్య సహస్రాంశో తేజోరాశే జగత్పతే అనుకంపయ మాం భక్త్యా గృహాణ అర్ఘ్యం ప్రసీద ఓం. మంత్రంలో ఏది చెప్తారో అదే సంస్కృతంలో చెప్పారు. పోనీ మనకి సంస్కృతం రాదు, తెలుగులో చెప్పండి. ఏం చెప్పచ్చు? ఓ సవిత్రు అంటే ఓ సూర్యనారాయణ, ఈ అర్ఘ్యప్రదానాన్ని తీసుకొని నువ్వు బాగా ప్రకాశించేయండి, ఉజ్వలమైన కాంతి ఏదైతే ఉందో ఆ కాంతితో ఉన్న నువ్వు మాకు చక్కని బుద్ధులని ప్రసాదించు, మా బుద్ధుల్ని మంచి వైపు ప్రేరేపించు. అదే గాయత్రి మంత్రం యొక్క అర్థం. సంస్కృతంలో అదే శ్లోకం చెప్పాం, అనుకంపయ మాం భక్త్యా, నన్ను చక్కగా అనుగ్రహించవయా, కృపతో చూడవయ్యా అని చెప్తూ నీళ్ళు వదులుతున్నారు. వదలకూడదా? ఇలా 3 పూట్ల చెయ్యాలి. నీళ్ళు వదిలిపెట్టచ్చు. సూర్యనారాయణ అని వదిలిపెట్టండి పోనీ, లేదా అష్టాక్షి మంత్రం వస్తే అష్టాక్షి మంత్రం చెప్తూ వదిలిపెట్టండి. ఓ 4 సార్లు వదిలిపెడితే చాలు. అది కనుక చేస్తే చాలండి. అంటే నేచర్ మనకి ఇంత చేస్తుంది కనుక కృతజ్ఞతతో మనం కాస్త నీళ్లు వదిలిపెడుతున్నాం అంతే. ప్రకృతిని, పర్యావరణాన్ని చక్కగా రక్షించుకోవాలి, ఇది మనకు కావాలి. కానీ ఇది ఎవరికీ తెలియడం లేదే. ఆ దేవతా శక్తి మనకి చక్కగా అందాలి. అందుకోసం భగవంతుడు చూడండి, మనందరినీ అనుగ్రహించడం కోసం దేవతలందరినీ పెట్టాడండి. వీళ్ళని వినియోగించండి, వీళ్ళకి కావాల్సినవి చెయ్యండి అని పెట్టాడు. మనమేమో అయ్యో ఈ శనిగారు నన్ను బాధ పెడుతున్నారు, కుజుడు బాధ పెడుతున్నాడు, రాహు బాధ పెడుతున్నాడు అని అనుకుంటాం. నిజానికి వాళ్ళు ఎవరు స్వతంత్రించి ఫలాలు ఎవరు ఇవ్వరండి. ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కడ చూసినా నవగ్రహ గుళ్ళని, ఆలయాల్లోని విష్ణాలయంలో కూడా నవగ్రహాలు పెట్టి చేసేస్తున్నారు. పూర్వం లేవు. విష్ణాలయంలో నవగ్రహాలు పెట్టడం అనేది పాంచరాత్ర ఆగమని చెప్పలా, ఎవరో పంతులు గారు చెప్పారు, చేసేస్తున్నారు. అది యుక్తమా కాదా లేదు.
కానీ మన సంప్రదాయంలో లేదు. ప్రాచీనమైన ఆలయాల్లో ఎక్కడ తిరుమలలో చూపించండి, శ్రీరంగంలో చూపించండి, ఎక్కడా ప్రాచీన ఆలయాల్లో అలా లేదు. ఏదైనా విరుద్ధంగా మన బుద్ధికి తోచినట్టు మనం చేస్తే దాని ఫలం మనం అనుభవించక తప్పదు. భగవంతుడు గీతలో మనకి చెప్పాడు. ఏం చెప్తున్నాడు భగవద్గీతలో? నీకు నచ్చినట్టుగా నువ్వు చేసుకుంటా అంటే అది మంచిది కాదయా. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. దేనికైనా శాస్త్రం ప్రమాణం. శాస్త్రాన్ని వదిలి నీ ఇచ్చకి తగ్గట్టుగా నువ్వు చేయకు. ఒకవేళ నీకు ఇష్టం అని నువ్వు చేసావు అనుకోండి, ఎవరైనా అలాగా నా ఇష్టం నేను చేస్తా అని చేస్తే వాడికి నా సుఖం నా పరాంగతిం, ఇక్కడ కానీ పైలోకాల్లో కానీ వాడికి సుఖం లభించదు. అంతే కదండి. ఇష్టం వచ్చినట్టు చేయొచ్చా? ఎలా పడితే అలా చేయొచ్చా? ఒక ఆగమానికి ఒక నియమం ఉంది. నేను ఎవరిని ఏదో హెచ్చరించాలని చెప్పట్లా, ఆగమంలో ఉన్న విషయం చెప్తున్నా. ఆలయాలు కట్టేవాళ్ళు కట్టేస్తున్నారు ఎవరికి తోచినట్టు వాళ్ళు, ఎలా పడితే అలా. ఆయన ఎవరో మొన్న ఈ మధ్య అంటున్నాడు, ఏమండి బొత్తిగా ఈ వైష్ణవులకు అసలు ఏం బుద్ధి లేదండి, వినాయకుడిని ఎందుకు పెట్టరండి అసలు అని అంటాడు. ఒరే, విష్ణాలయంలో ఉండాల్సింది విశ్వక్సేనుడురా నాయన, వినాయకుడు కాదు. అక్కడ పెట్టాల్సింది విశ్వక్సేనుని పెడతారు. శివాలయంలో వినాయకుడిని పెడతారు. ఎక్కడ ఎవరుండాలో వాళ్ళని పెట్టడం అనేది విధానం. అవునా కాదా? నియమం అది, సంప్రదాయబద్ధం. నా ఇష్టం వచ్చినట్టు నేను చేసేస్తా అని చేస్తే శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నససిద్ధిమవాప్నోతి. వాడికి సిద్ధి కలగదు. నా ఇష్టం నేను చేసేస్తా, ఇలా ఎందుకు చేయాలి అలా ఎందుకు చేయకూడదు అంటానికి వీలు లేదండి. తెలుసుకోండి, ఎవరు ఏ పని చేయాలన్నా ఇది ఇలా ఆగమం చెప్తుందా లేదా. శివాలయాలైతే శైవాగమం ప్రకారం, వైష్ణవాలయం అయితే వైష్ణవాగమం, శక్తి ఆలయం అయితే శాక్తేయము. మనకి ఆగమ గ్రంథాలు ఉన్నాయి కదా, ఎందుకు మన బుద్ధికి తోచినట్టు మనం చేసుకున్నట్టయితే ఆ గ్రంథాలు ఎందుకు తగలబెట్టడానికి కదండి, అవసరం కాదు కదా. అందుకని మనం చేసే ఏ ఆలయ నిర్మాణాల్లో అయినా సరే అవి చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చాలామందికి ఆ మాట చెప్తే కోపాలు కూడా వస్తాయి. శనిదోష నివారణ కోసం తైలాభిషేకం, ఈ గ్రహం కోసం అభిషేకం చేసుకుంటే చేసుకోండి. అలాంటి వాళ్ళు చేయాలంటే ఆ గ్రహాలకి వేరే ఆలయం పెట్టుకోండి. కానీ మన సంప్రదాయంలో మన పెద్దలు చెప్పింది ఏమిటి అంటే, ఆ గ్రహం యొక్క తీవ్రత నీకు బాగా ఉన్నప్పుడు కష్టాలను అనుభవిస్తున్నావు, ఆ అనుభవం తగ్గడానికి ఏం చేయాలో చెప్పారు. రామాయణం కానీ సుందరకాండ కానీ వీటిలో ఏదైనా పారాయణ ఏది సులభంగా చేసుకోవచ్చో అవి చెప్పారు. అది కూడా నీకు రాదు, ఎవరో ఒక చదివిన అయ్యగారు వచ్చిన ఆయన ఉంటే ఆయనతో చదివించుకో, లేదు 10 మంది భక్తులతో చదివించుకో, ఏదో ఒకటి చక్కగా చేయించుకోండి ఎక్కడో చోట. అంతే తప్ప మనం వెళ్ళేసి ఇప్పుడు చూడండి, ఒక నేరస్తుడికి జడ్జి గారు శిక్ష వేశారు, జైల్లో పెట్టారు. ఆ ఖైదీ యొక్క శిక్షను అనుభవింపజేసే వాళ్ళు ఎవరండి? జైల్లో ఉండే జైలర్స్. ఆ జైలర్స్ అంటే జైలరు, సబ్ జైలరు అందరూ ఉంటారు కదా, వాళ్ళని మీరు పట్టుకుని ఆయనకి డబ్బులు ఇస్తాను, నాకు కొంచెం ఏసీ పెట్టించు, టీవీ పెట్టిస్తే పెట్టించొచ్చేమో, కానీ పెట్టరు. ఒకవేళ పెట్టించారే అనుకోండి, కొంచెం ఫ్రీగా వదిలేరే అనుకోండి, ఎక్కడున్నా నువ్వు ఆ జైల్లోనేగా ఉండాల్సింది, అవునా కదా? ఆ జైల్లోనే ఉండాలి. కాకపోతే ఇంకో ముద్ద కష్ట పెట్టిస్తారేమో మనకి తెలియదు. కానీ ఒక్కటి మాత్రం మనకి శాస్త్రం చెప్తుంది ఏమిటంటే, నియమం నువ్వు ఎంత చేసినా ఆ ఉపశమనం మాత్రం నీకు కావాలి అంటే పెద్దవాడిని పట్టుకోవాలి. మీరు కావాలంటే చూడండి, మనలో సత్ప్రవర్తన ఉండి మంచిగా మనం ఉంటే మనకి పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. ఉదాహరణకి జైలుల్లో ఉన్న వాళ్ళకు కూడా సత్ప్రవర్తన బాగుంటే వాళ్ళని ఏదో ఒక పెద్ద పెద్ద నాయకుల పుట్టినరోజుల నాడు వాళ్ళని విడుదల చేయట్లే, చేస్తున్నారా చేయట్లేదా? గాంధీ జయంతో ఆగస్టు 15 వేటినో పురస్కరించుకుని వాళ్ళని విడుదల చేసేస్తున్నారు. అలాగే పరమాత్మ కూడా మనలో సత్ప్రవర్తన కలిగి మనం చక్కగా చేస్తుంటే ఆయన అనుగ్రహిస్తాడు. ఎన్ని జన్మల పాపమైనా సరే తొలగించి పారేస్తాడండి. అది పరమాత్మ యొక్క అనుగ్రహం అంటే. దానికోసం నువ్వు ఈ గ్రహాన్నో ఆ గ్రహాన్నో పట్టుకోవడం కాదు,
ఎవరు అన్నిటికీ అధిపతో వాణ్ణే పట్టుకోవాలి, ఆయన్ని ఆశ్రయించాలి. ఆశ్రయిస్తే చాలయా నువ్వు తరిస్తావని మనకి భాగవతం తెలియజేస్తుంది. అందుకోసమే పరమాత్మ ఈ లోకంలో అవతరిస్తున్నాడు. ఆయన ఎందుకు అవతరిస్తున్నాడు? మన కోసమే. జన్మ లేదు ఆయనకి. జన్మ అంటే మనలాంటి జన్మ లేదు. పాపానుభవం కోసం మనం పుడుతున్నాం, చేసుకున్న కర్మానుభవం కోసం. అందుకోసం ఆయన రావట్లేదు ఈ లోకానికి. ఆయన కర్మే లేదు. కానీ బహుధా విజాయతే. ఎందుకు అవతరిస్తున్నాడు ఆయన? ఆయన వచ్చేది మనలాగా దుఃఖాన్ని అనుభవింపడ చేయడానికి కాదు, దుఃఖం తొలగింప చేయడానికి అవతరిస్తాడు. స్వేచ్ఛ చేత అవతరిస్తాడు ఆ స్వామి. అలాంటి ఆ భగవంతుడు అవతారాల గురించి ఉదయం మనం తెలుసుకున్నాం. చాలా అవతారాల గురించి మనకి చెప్పారు. ఇంకా పైకి వెళ్ళాక 2వ స్కంధం అటువైపు వెళ్ళాక మళ్ళీ అవతారాల ప్రస్తావన వస్తుంది. అప్పుడు వచ్చినప్పుడు ఇంకో 2 అవతారాలు ఎక్స్ట్రా చెప్తారు. ఇక్కడ మాత్రం మనకి ఇంతవరకు చెప్పారు. ఈ అవతారాల గురించి తెలుసుకున్నాం. వాటిల్లో మన కోసం వచ్చినవి 2 అవతారాలు. ఒకటి రామావతారం, 2 కృష్ణావతారం. ఈ 2. కానీ కృష్ణుడిది పరిపూర్ణావతారం ఎందుకై రాముడిది పూర్ణావతారం అని ఎందుకన్నారంటే, రామచంద్రుడు కొంచెం ఆచారవంతుని యొక్క కుటుంబంలో పుట్టాడు. అందరూ కలవడానికి వీలు లేకుండా ఆయన చుట్టూత సెక్యూరిటీ అంతా ఎక్కువ అనమాట. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు లేదు. ఆఖరికి ఎవరైనా చూసి అబ్బాయి ఎంత బాగున్నాడు అని వెళ్దామన్నా ఏకపత్ని వృతుడు. అసలు తల ఎత్తి చూడ్డు ఎవరిని కూడా, వేరే స్త్రీని, పరస్త్రీని. ఋషీశ్వరులంతా వచ్చి ప్రార్థన చేసేట, ఎంత సౌందర్యం, నిన్ను ఒక్కసారి ఆలింగనం చేసుకోవాలని ఉందంటే ఇప్పుడు కాదు రాబోయే జన్మలో అన్నాడు. కృష్ణావతారం అందరికీ ఎప్పుడు వచ్చినా సరే, ఎవరు ఏ సమయంలో వచ్చి పిలిచినా వెళ్తాడు. తన్నితే తన్నించుకుంటాడు, కట్టించుకుంటాడు, చెవి మెలయించుకుంటాడు. అన్నీ కృష్ణావతారంలో ఉన్న సౌలభ్యం ఇంత అంతా కాదండి. రామావతారంలో మడి, నిష్ఠ ఇక్కడ ఏం లేవండి. వాడి చేతిలో ఉన్నదైనా లాగేసుకు తినేస్తాడు, ఎంగిలైనా పర్వాలేదు అంటాడు. కృష్ణావతారం అటువంటిదండి. సౌలభ్యం, పరమ సౌలభ్యం. ఎంత సౌలభ్యం అంటే మన ఆళ్వార్లు పాడుతూ ఒకసారి మూర్ఛపోతారు. నమ్మాళ్వారు ఎత్తిర మురళినోడు ఇణైందిరుందేంగియ వెలివే. వాళ్ళ అమ్మ కట్టేస్తే కట్టేయించుకున్నాడు. అమ్మ జగత్కారణభూతుడు సర్వేశ్వరుడు ఒక స్త్రీ తాటితో కట్టిస్తే కట్టించుకున్నాడు అని మూర్చిపోయారు. అంత అంత గొప్పవాడు. ఎవరైనా ఆయన కట్టగలరా అండి? అనకూడదు, కానీ ఉదాహరణకి చెప్తా. ఉదాహరణకి ఇప్పుడు మోడీ గారు ఇక్కడికి వచ్చి, ఎవరో పెద్ద ఆవిడ ప్రమీల గారు టీచర్ గారు ఉన్నారు, పొద్దున్న వచ్చారు కదా, ఆవిడ మోడీ గారితో ఎక్సర్సైజ్ చేయించారనుకోండి, సరిగ్గా చేయలేదని చెవపట్టుకుని కానీ సరిగ్గా చెయ్యి అందనుకోండి, చూసిన వాళ్ళంతా ఏమంటారు, అమ్మో మోడీ గారిని ఆవిడ అన్నారండి. అంటే మోడీ గారు ప్రధాని కదండి, ప్రపంచం అంతా ఆయన్ని చక్కగా కీర్తిస్తుంది కదా, అంత మహానుభావుడే. అలాంటి మహానుభావుడు ఈవిడి దగ్గర చేతులు కట్టుకుని ఉన్నారే ఆ టీచర్ గారు. 80 ఏళ్ళు ఆవిడ. పొద్దున్న ఎంత బాగా చేసిందండి ఆవిడ, 80 85. ఇంకా అందరితో కూడా టీచర్గా ఉన్నప్పుడు అందరితో చేయించిందట ఆవిడ. అందరు ఆశ్చర్యపోతారా పోరా చెప్పండి? మనం ఈ లోకంలో ఉండే ఒక గొప్ప వ్యక్తిని అలా చేస్తేనే మనం అంత ఆశ్చర్యపోతామే. అంతెందుకు, గంగా నది, అలా యమునా నది, దాన్ని చక్కగా నీట్గా తయారు చేసినటువంటి వాళ్ళందరూ, కార్మికులందరూ చక్కగా చేస్తే అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ కూర్చోబెట్టి పాదపూజ చేశాడు ఆయన. ఆశ్చర్యం ఇలా ఎంతమందికి తెలుసు? అది ఆశ్చర్యం వేస్తున్నాయి కదా. అసలు ఆలోచనలు ఎవరికి రావండి. అసలు ఆ కూర్చునేవాడు ఎంత బెరుగ్గా కూర్చున్నాడండి, ఇలా ఇలా కూర్చున్నాడండి. మరి దేశ ప్రధాని ఆయన. అలాంటి ఆయన పాదాలు పట్టుకుని ఒక వ్యక్తి కడుగుతున్నాడు, చిన్న పని చేసుకుని డ్రైనేజీ అవన్నీ క్లీన్ చేసే వ్యక్తులను అలా చేశాడంటే ఎందుకంత గొప్ప పని చేశాడంటే, సాక్షాత్తు కృష్ణుడు గోపికలు కలిసి స్నానం చేసిన నదండి ఆ యమున. అలాంటి ఆ యమునా నదిని వాటిని శుభ్రపరిచారంటే వాళ్ళెంత పునీతులు. అందుకని వాళ్ళ పాదాలు నేను కడుగుతా అని కడిగాడు ఆయన. ఆశ్చర్యం అనిపించట్లే మనకి? అంటే ఒక మంచి కార్యం ఒకరు చేశారు అనగానే ఎవరికైనా అబ్బా అని ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి
దేవాది దేవుడు గొప్పవాడు, కళ్ళతో చూడ్డానికి కూడా వీలు కానటువంటి ఆ సర్వేశ్వరుడు ఈ భూమి మీద ఒక మనిషిలా వచ్చి తిరుగుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి. మన పెద్దలు చెప్తూ ఉంటారు, నారదుల వారు బ్రహ్మలోకంలో బ్రహ్మగారితో మాట్లాడుతూ ఎందుకో ఆయన తండ్రి చూశాడు. అదేమిటి మాట్లాడుతూ పరిగెత్తున్నాడు. నాన్న నారదా అని పిలిచాట, ఆగట్లా, వెళ్ళిపోతున్నాడు. పరిగెత్తుకుంటూ బ్రహ్మగారు కూడా అనుకున్నట్ట ఏదో కొంప మునిగినట్టుంది, నేను కూడా వెళ్తా అని. ఆయన వెనకాతల సరస్వతీదేవి, వీళ్ళందరూ పరిగెత్తుంటే అక్కడ ద్వారపాలకులు, బ్రహ్మలోకంలో చీమ కూడా లేదు, అందరూ బయలుదేరి వెనకాతలు వెళ్తున్నారు. అలా వెళ్తూ ఉంటే శివలోకంలో శివుడు చూసేట, నారదుల వారు వెళ్తున్నారు. నారదులు మామూలుగా త్రిలోక సంచారిగా వెళ్తున్నాడులే అనుకున్నాడు. వెనకాతల బ్రహ్మగారు తండ్రి కదా, లేచి నిలబడి నమస్కారం పెట్టాడు తండ్రికి. చూడటంలా నారదా నారదా అంటున్నాడు. ఏంటి నాన్నగారు అలా వెళ్తున్నారు? వెనక ఈవిడ సరస్వతీదేవి, అమ్మగారు కూడా బయలుదేరారే, ఏదో అయినట్టుంది, మనం కూడా వెళ్ళాలి అని పరమశివుడు, వెనక పార్వతి, నందీశ్వరుడు, వీళ్ళంతా వెనక పరిగెత్తారు. అందరూ అలా దిగి పరిగెత్తు వస్తుంటే ఇంద్రలోకం, ఇంద్రుడు, రంభ, ఊర్వశి, మేనక వీళ్ళంతా నాట్యం చేస్తుంటే ఇలా చక్కగా, ఇప్పుడు ఎవరైనా నాట్యం చేసేటప్పుడు ప్రోత్సహిస్తారుగా, మనవాడు కూడా చక్కగా కరతాళధ్వని చేస్తూ చేత్తు ఇలా కొడుతూ అలా చూడగానే నారదుల వారు వెళ్ళాను. వెనక బ్రహ్మగారు అమ్మో అని లేచేట. ఆయన వెళ్ళాక కూర్చుందాం అనుకునేసరికి పరమశివుడు. ఇంద్రుడికి భయం ఎక్కువ అండి. బహుశా వీళ్ళే పరిగెత్తుతున్నారంటే, బహుశా ఏ రాక్షసుడో, రావణాసుడో, కుంభకర్ణుడో మళ్ళీ ఏమైనా పుట్టాడో ఇంపోడో, వీళ్ళే పారిపోతున్నారంటే మన వీపు జాగ్రత్తగా విమానం మూత మోగించుకోకుండా ఉండాలని ఇంద్రుడు పరిగెత్తేట. ఇంద్రుడు పరిగెత్తగానే ఇంద్రాది అష్టదిక్పాలకులు మిగతా వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళంతా కూడా పరిగెత్తేటండి వెనకాతల. ఎందుకని, ఏమవుతుందో, ఎందుకు వచ్చింది అని వాళ్ళు కూడా పరిగెత్తారు. ఎవరు ఎందుకు పరిగెత్తున్నారో ఎవరికి తెలియదు. పరమశివుడు ఇంద్రుడు అడిగేట పరమశివుడిని, ఏమండి స్వామివారు ఎక్కడికి బయలుదేరుతున్నారు? నాకు తెలియదు, మా నాన్న వెళ్తున్నాడు, నేను వస్తున్నా. వెంటనే బ్రహ్మగారిని అడిగారు, ఎక్కడికి వెళ్తున్నారు? నాకు తెలియదు, నారదుడు వెళ్తున్నాడు ఎక్కడికో, నేను పరిగెత్తుతున్నా. తీరా చూస్తే నారదుడు భూలోకానికి వస్తున్నాడు. భూలోకానికి వచ్చిన తర్వాత భూలోకంలో ఎక్కడ దిగారు అంటే నందవ్రజం దగ్గర దిగాడు. నందవ్రజం దగ్గర ఒక చిన్న పిల్లవాడు బురదలో పడి ఆడుకుంటూ ఒళ్ళంతా కూడా మట్టి, అలాగే ఆ ఒంటి నిండా ముగ్గంతా అంటి అక్కడ ఆడుతూ ఏడుస్తున్నట్ట. ఏడుస్తుంటే ఆ ఏడ్చే పిల్లవాడి దగ్గరికి ఇంతమంది వచ్చారు కదా, యశోదాదేవి పరుగున వచ్చింది. ఎవరో వీళ్ళంతా పగటి వేషగాళ్ళలా ఉన్నారు, ఎవరయ్యా మీరు, ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అడిగితే, అమ్మా నువ్వు ఎంత ధన్యురాలివి, చెప్పు నువ్వు ఏం చేసావు? నేనేం చేశానండి బాబు, నేనేం చేయలేదు. ఏ క్షేత్రాలు తిరిగావు అంటే, ఏ క్షేత్రాలు తిరగడం ఏంటండి, నువ్వు గంగలో మునిగావా, సరస్వతి నదిలో స్నానం చేసావా, ఎన్నిసార్లు వ్రతాలు చేసావు, ఏ యజ్ఞాలు చేసావో చెప్పమ్మా. దేనికండి, లేకపోతే ఏమిటండి, ఎన్ని సుకృతాలు త్వయా ఆర్జితాని త్వయాయివ, నువ్వు ఎన్ని ఆర్జించావోనమ్మా, దేనికండి చెప్పండి. లేకపోతే ఏమిటండి, ఆయన ఎవరు, బ్రహ్మ నీ చంకనెక్కాలని ఓఢుకామ ఏడుస్తున్నాడు అన్నట్టు. ఎవరు వాడు? అదిగో అమ్మ వాడు మీ అబ్బాయి అంటే, చిచ్చివాడు మా అబ్బాయి కాదండి అందట. మీ అబ్బాయి కాకపోవడం ఏంటమ్మా, ఆ ముంగిట్లో పడి ఆడుతున్నాడు చూడు అనగానే చూసి, మా అబ్బాయి ఇలా ఉండడండి, వీడెవడో బురద పూసుకొని ఒంటి నిండా ముగ్గంతా అండి ఓ ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో తెలియట్లా. వెంటనే నారదుల వారు నీళ్ళు తీసుకొచ్చి పోస్తే, అయ్యో మా బంగారమేనా వీడు అందటండి ఆవిడ. ఎందుకంటే ఒంటి నిండా బురద కదా, గబగబా ఎత్తుకుందట. అప్పుడు ఏడుపాపెట్టండి. ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన? అమ్మ చంకని ఎక్కించుకోవాలని ఏడుస్తున్నాడు. ఆవిడ ఎక్కించుకోవట్లేదని ఏడుస్తూ బయటికి వెళ్ళి బురదలో పడి, చిన్నపిల్లలు అంతే కదండి, వాళ్ళు చెప్పిన పని చేయకపోతే ఏం చేస్తారు, కాళ్ళు చేతులు ఆడిస్తూ ఓ ఏడుస్తారు, రోదన చేస్తారు కదా. మనవాడు కూడా ఆ బురదలో పడి ఓ రోదన చేసి ఒంటి నిండా బురద పూసుకున్నాడు. అక్కడ ఉన్న ముగ్గు అంతా అంటేసింది. ఆ ముగ్గంతా అంటే తెల్లగా అయిపోతే, మా అబ్బాయి నల్లగా ఉండాలి కానీ వీడు తెల్లగా ఉన్నాడు, వీడు మా అబ్బాయి కాదనుకుంది ఆవిడ. నీళ్లు పోస్తే కానీ గుర్తుపట్టలేదు. అలా చూడండి, ఎన్నెన్ని సుకృతాలు ఆవిడ చేసి ఉండాలి. సాక్షాత్తు పరంధాముడు ఆవిడికి సంతానంగా
పుట్టాడు అంటే ఎంత అదృష్టం చెప్పండి. సామాన్యమా అది? అందరికీ దక్కేదా? కాదు. పరమాత్మ కూడా ఎవరికైనా పుట్టాలంటే ఆయన మనం అనుకుంటే పుట్టాడండి. అసలు మనం అనుకోం కూడా. ఎవరైనా అనుకుంటారండి నా కడుపున రాముడు పుట్టాలి, నా కడుపున కృష్ణుడు పుట్టాలి? ఏ తల్లైనా అనుకుంటుందండి? మిమ్మల్ని అనుకోరండి. ఎందుకంటే రాముడు పుడితే వాడు నిజంగా సత్యం మాట్లాడతాడు. మళ్ళీ ఊళ్ళో వాళ్ళంతా ఏమనుకుంటారు, వద్దులే మనకి మామూలు పిల్లడు పుడితే చాలు. కృష్ణుడు పుట్టాడు అనుకోండి, వాడు ఏ అల్లరి పనులు చేస్తే అందరూ వచ్చి నన్ను తిడతారు, నాకెందుకు అనుకుంటారు. కానీ పరాత్పరుడు నాకు పుట్టాలని ఏ తల్లన్నా అనుకుంటుందా? ఏమండి? మేము అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాం. చాలామంది ఆడపిల్లలు పెళ్ళి అవ్వట్లేదండి, ఎన్ని ప్రదక్షిణాలు చేసినా ఎంతైనా అంటే నేను అంటూ ఉంటా, ఎందుకమ్మా వాడిని వీడిని చేసుకోవడం, వీడిని చేసేసుకో దేవుడిని అంటే, ఆయన్ని ఎలా చేసుకుంటామండి? అవ్వా, వాడిని ఎలా చేసుకుంటా అంటే వాడినే చేసుకోవాల్సింది. అసలు ఎవరిని చేసుకోవాలి చెప్పండి? నిజమైన పతి ఎవరండి మనకి? పరమాత్మే. మనందరికీ పతి ఆయనే, మీకు కూడా పతి ఆయనే. మిగతా వాళ్ళంతా బొమ్మలు. అందరూ పతిం విశ్వస్య ఆత్మేశ్వరగుం శాశ్వతగుం శివం అచ్యుతం అని వేదం చెప్తుంది. మనందరికీ పతి ఆయనే, భర్త. మనం లోకంలో మిగతా అందరూ అనుకుంటున్నాం, కానీ కాదు. కొంతమంది అంటుంటారు, కానీ అలా భావించి వివాహం చేసుకున్నాడు గోదాదేవి అని. నాకు స్వామే పతిగా కావాలని భీష్మించుకుని కూర్చుంది ఆ తల్లి. ఎంత గొప్ప ప్రేమ అండి! మరి అలా ఉంటే అలాంటి వాళ్ళకి దేవుడు దక్కుతాడేమో. ఆ ప్రేమలు ఎంతవరకు ఉంటాయి కనుక ఇది బొమ్మ అనుకుంటాం, కానీ బ్రహ్మ అనుకోం కదా. గురువుగారు ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు, ఈయన సాక్షాత్తు బ్రహ్మ. కానీ బ్రహ్మ అని అనుకుంటామా చెప్పండి? ఎవరైనా ఉదాహరణ చెప్పమంటారా? ఈ బొమ్మ చాలా బాగుందండి, అక్కడే పోయింది. ఏమంటారు? ఈ బొమ్మ బాగుందండి, మీ ఇంట్లో ఫోటో పెట్టారు, ఈ ఫోటో ఎక్కడి నుంచి తెప్పించారండి? ఆ ఫోటో అన్నామా, అయిపోయింది అంతే. మన ఇంటికి వచ్చిన ఆయన కృష్ణుడు వచ్చాడండి అంటామా? మా ఇంట్లో మా రాముడు ఎలా ఉన్నాడో చూడండి అంటారా ఎవరైనా? ఎలా ఉన్నాయండి మా విగ్రహాలు? కొంతమంది అంటుంటారు, మా దేవుడు అనరండి వాళ్ళు, మా విగ్రహాలు ఎలా ఉన్నాయి, మా డీటీస్ అంటూ ఉంటారు కదా. అనొచ్చున అలాగా? అన్నారా? భక్తి లేదనే అర్థం. ఆయనగా చూడటం లేదు. మనం చూస్తున్నావా? చూడటంలా. అందుకే అది మనకి ఇమ్మని కోరాలి. మన గురువు గారిని, దేవుణ్ణి మనం అడగాలి. నిజంగా మనందరికీ అది కావాలండి. మీకే కాదు, నాకే కాదు, అందరికీ కావాలి. అందరికీ ఆయన యందు నిజంగా అనిపిస్తూ ఉంటుంది. నిజంగా పెరుమాళ్ళు ఇక్కడ కూర్చున్నారు కదా, ఉన్నారు కదా, నిజంగా ఉంటే ఇక్కడ కూర్చుంటామా? ఇప్పుడు జిఆర్ స్వామి వచ్చారనుకోండి, ఇక్కడ కూర్చుంటే వారి పక్కన నేను ఇలా కూర్చుంటానా? చెప్పండి, కూర్చుంటానా? వారైతే కూర్చోమంట, రండి ఇలా కూర్చోండి అంటారు. వారి సౌలభ్యం అది. కానీ ఇక్కడ నిజంగా పెరుమాళ్ళు ఉన్నారు కదా, ఉన్నప్పుడు ఆయన పర్మిషన్ అడగాలి కదా, స్వామి కూర్చోమంటావా అని. అడుగుతామా? చేస్తామా? చేయాలి. ఆయన మీద అది విశ్వాసం ఉంటే అలా చేస్తుంటాం. ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు ఒకసారి కృష్ణ వెళ్ళొస్తానోయ్ అని, మళ్ళీ రాగానే కృష్ణ వచ్చేసానోయ్ అని ఆయన పలకరిస్తామా ఇంట్లో? చెప్పండి. ఇప్పుడు బయలుదేరి ఉపన్యాసానికి వస్తున్నాం, వచ్చేటప్పుడు ఒక్కసారి దేవుడికి చెప్పొచ్చారా? నిజంగా చెప్పండి. మా ఇంటి ఆయనకే చెప్పను, వాడికి ఎందుకు చెప్తా? నేను ఎక్కడికి వెళ్తానో మా ఆయనకే చెప్పను. ఏమండి? చెప్పాలా వద్దా చెప్పండి? చెప్పాలండి. మర్యాద. ఇంటి యజమానికి చెప్పాలి. ఇంటి యజమాని ఎవరు? దేవుడే. ఆయనకి అన్నీ చెప్పాలి మనం. స్వామి ఇక్కడి దాకా వెళ్ళొస్తా, వచ్చాక పని ఏమైందో చెప్పాలి. చెప్పాలా వద్దండి? ఇది అది ఉంటే అప్పుడు భక్తి మనకి ఆయన మీద ఒకంత పెరుగుతుందని అర్థం. శ్రద్ధ అంటారు దాన్నే. ఆయన కూడా చాలా ఆనందపడతాడు. అమ్మో, ప్రతిదీ చెప్తుంది కదా, ఫలానా చోటకి వెళ్తున్నా అంటుంది కనుక అక్కడ ఏర్పాట్లన్నీ నేనే చూడాలని చూసుకుంటాడు ఆయన. అన్ని శ్రద్ధతో చేస్తాడు. మనం చెప్పకుండా వెళ్ళామనుకో, నాకు చెప్పలేదుగా నేనేం చేస్తా అంటారు. చెప్పాలి ఆయనకి. అలాంటి గొప్ప దైవం మన కోసం అవతరించి కృష్ణావతారంలో
అందరితో అరమరికలు లేకుండా కలిసిపోయి సౌలభ్యం అనేది వైకుంఠంలో కూడా అంత సౌలభ్యం ఉండదండి. ఉంటుందా సౌలభ్యం? వైకుంఠంలో సౌలభ్యం అంటే మామూలుగా అందరూ చేరతారు దగ్గర ఉంటాడు, కానీ అక్కడ వాత్సల్యం అనే గుణం ప్రకాశించదట. వైకుంఠంలో వాత్సల్యం అనేది ప్రకాశించదు. వాత్సల్యం అంటే ఏమిటి? దోషం చేసిన వాళ్ళందరి మీద ప్రేమ చూపాలి. వైకుంఠంలో తప్పులు చేసేవాళ్ళు ఎవరు ఉండరు కదా, అక్కడ ఆ గుణం చూపడానికి వీలు ఉండదట. ఆ గుణం చూపాలంటే ఎక్కడికి రావాలి? దేవుడు భూమి మీదకి రావాలి. వాత్సల్యం అంటే ఒక ఆవు దూడని కన్నాక ఆ దూడ మీద ఉండే మాలిన్యాన్ని ఎలా తన నాలుకతో స్వీకరిస్తుందో, వత్స అంటే దూడ, ఆ దూడకున్న మాలిన్యాన్ని లాతి స్వీకరిస్తుంది నాలుకతో భోగ్యంగా. పరమాత్మ కూడా అంతే, వాత్సల్యం అనే గుణం కలిగిన వాడు. అంటే దోషభోగ్యత్వము, ఎన్ని తప్పులు చేసినా సరే క్షమిస్తాననే గుణం ఆయనలో ఉండాలి. ఉంది ఆయనకు ఆ గుణం. చెప్పాడండి ఆ మాట, రామావతారంలో చెప్పాడు, దోషో యద్యపి తస్య స్యాత్. ఎన్ని దోషాలున్నా సరే వాడిని నేను వదలను, వాడిని రక్షించి తీరుతానన్నాడు. అదే కృష్ణావతారంలో కూడా చెప్తున్నాడు, సర్వపాపేభ్యో మోక్షయిష్యామి. నువ్వు ఒకసారి నన్ను ఆశ్రయించుకోవా చాలు, అన్నిటినీ వదిలిపెట్టాయి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఎవరు చెప్తారండి ఇంత గొప్ప మాట? చెప్పండి. అన్ని కర్మలు వదిలేయంటే కర్మలను వదలమని కాదు, ఆ కర్మల్లో ఉండే భావాన్ని వదిలిపెట్టు. పని చెయ్యి, దేవుడు చేయిస్తున్నాడు అనుకో, ఫలం కూడా దేవుడిదే అనుకోవాలా వద్దా? అనుకుంటేనే మంచిది. అందుకే మన వైష్ణవ సంప్రదాయంలో మన ఆగమ గ్రంథాలు చెప్తూ ఉంటాయి, ఏమని? భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజస భగవత కర్మణ భగవత కర్మ కరిష్యామి అంటూ భగవంతుని కర్మ, ఆయనే తన కర్మని తన శక్తితో తన వీర్యంతో తానే నన్ను ఒక సాధనంగా చేసుకుని చేయిస్తాడు. ఇది బలమంత్రం అంటారు. ఏమంటారు? బలమంత్రం. ఆయనే అన్నీ చేయించుకుంటాడు. నేను ఒక ఓన్లీ ఇన్స్ట్రుమెంట్, ఇంతే. నేను ఒక చిన్న పనిముట్టుని, నేను సాధనాన్ని ఆ భగవంతునికి. ఈ భావన ఉండి ఎప్పుడు మనం దైవంతో చెప్పాలి, తండ్రి నాతో చేయించుకో, అంతే. ఆయనే చేయించుకుంటాడు ఆ కార్యాన్ని. ఈ భావన కావాలి, బలమంత్రం అంటారు. ఈ భావన ఉన్ననాడు అద్భుతాలు జరుగుతాయండి. చక్కగా అన్ని పనులు సమకూరుతాయి. అది నేర్పడానికి కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? నువ్వు చేసే కర్మ నేను చేస్తున్నాను అనుకోకు, దాని ఫలం ఆశించకు, కర్మలు చెయ్యి, దాన్ని వదిలిపెట్టు అని. సర్వధర్మాన్ పరిత్యజ్య అర్థం అదండి. ఆ వదిలి తనని పట్టుకోవాలి, భగవంతుడిని పట్టుకోవాలి. ఆయనే నాకు రక్షకుడు అని పట్టుకోవాలి. పట్టుకుంటే అప్పుడు మనకి మంచి జరుగుతుంది. ఆయన మన పాపాలు ఎన్నున్నా తీసేస్తానంటున్నాడు, విడుదల చేస్తానంటున్నాడు, ఆనందాన్ని ఇస్తానంటున్నాడు. అంతకంటే గొప్ప మాట ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి? ఏమండి? ఈ మాట మనకి చెప్పిన దైవం మన స్వామి నారాయణుడు, కృష్ణుడుగా రాముడుగా చెప్పాడు. అందుకే మనకి కృష్ణావతారం చాలా సౌలభ్యము, వాత్సల్యము ఇవన్నీ చూపినటువంటి ఒక గొప్ప అవతారం అన్నమాట. అందుకే ఆ స్వామి చాలా గొప్పగా మనం చెప్పుకుంటూ ఆయన ఆశ్రయిస్తుంటాం. ఇలా అవతార విశేషాలన్నీ చెప్పిన తర్వాత అప్పుడు సూతుల వారు, ఇదయా ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని మీరు విన్నారు, మీరంతా ధన్యులో కదా. ఇక్కడ ఒక అందమైనటువంటి భావన, ఆ స్త్రీ సుకుడు ఎంత గొప్పవాడంటే అని సుకుడు గురించి భావిస్తున్నాడు సూతుడు. ఏమని చెప్తున్నారు? సౌనకుడు కూడా అడుగుతున్నాడు. సౌనకుడు చెప్తున్నాడు, ఏమంటే నేను విన్నాను ఈయన చాలా గొప్పవాట కదా అని సౌనకుడు చెప్తూ, ఒకసారి తండ్రి దగ్గర నుంచి ఈయన వెళ్ళిపోతున్నాడు కదా, ఎవరు? శ్రీసుకుడు. అలా వెళ్ళిపోయే శ్రీసుకుడు అనగ్గనం, ఒంటి మీద వస్త్రాలు ఏం లేవు, ఆయన అంటే చిన్న గోచి మాత్రమే ఉందటండి ఆయనకి. అలా ధరించి ఉన్నటువంటి తాను అలా బయలుదేరి వెళ్తున్నాడు. అలా వెళ్తూ ఉంటే ఋషిం ఆత్మజం
సుఖ సుఖ అంటూ వెళ్తున్నాడు. శ్రీశుకుడు పరంధాముని మీద మనస్సు పెట్టుకుని ఆయన అలా నడుస్తున్నట్టండి. అక్కడ ఒక చిన్న సరస్సు ఉంది. ఆ సరస్సులో దేవతా స్త్రీలందరూ స్నానాలు ఆచరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా వస్త్రాలన్నీ అవతల ఒడ్డున పెట్టి స్నానం ఆచరిస్తున్నారు. అక్కడ ఆడుకుంటూ ఉన్న సందర్భంలో శ్రీశుకుల వారు అలా వెళ్ళిపోయాడు. వీళ్ళేం మాత్రం ఒళ్ళు దాచుకోలే, అలాగే నిలబడి ఉన్నారు. అయిన తర్వాత అక్కడికి ఈయన వస్తున్నాడు. ఎవరు? వ్యాసుడు. కుమారుడిని వెనకాదలు వస్తూ సుఖ సుఖ అంటూ వస్తున్నాడు. వస్తుంటే వీళ్ళంతా గబగబా వస్త్రాలు ధరించేశారట. ఆ స్త్రీలంతా కూడా దేవ్యో హ్రియా, దేవతా స్త్రీలందరూ సిగ్గుపడిపోయి వస్త్రాలు ధరించారు. తద్వీక్ష పృచ్ఛతి మునౌ, ఆ ముని చూసి అడిగట వ్యాసుల వారు, ఏమర్రా మీరంతా ఇలా ఉండొచ్చా? చిన్న వయసులో ఉన్న పిల్లలు మీరంతా, మా అబ్బాయి 16 ఏళ్ల వయసు వాడు, అలా వెళ్తుంటే మీరు వస్త్రాలు లేకుండా ఉండి కూడా సిగ్గుపడలా? నేనేమో ముసలివాడిని, ఇంత ముసలివాడిని నేను వస్తుంటే మీరు సిగ్గుపడిపోయి గబగబా బట్టలు వేసుకుంటారేమంటారా అని అడిగేటండి. వెంటనే ఆ స్త్రీలంతా సమాధానం ఏం చెప్పారో తెలుసా? అయ్యా, స్త్రీ పుంభిద, వీళ్ళు ఆడవాళ్ళు, వీళ్ళు మగవాళ్ళు అనేది నతు సుతస్య, మీ అబ్బాయికి ఆ తేడా తెలియదయా? వివిక్త దృష్టే, నీకు ఆ దృష్టి ఉంది కానీ మీ అబ్బాయికి ఆ దృష్టి లేదు. ఇప్పుడు చూడండి, మీరు స్నానం ఆచరించేటప్పుడు లేదు, ఇంట్లో పసిపిల్లవాడు ఉంటాడు, వాడికి ఏమైనా తెలుస్తుందా? వాళ్ళ ముందే వస్త్రాలు మార్చుకుని వాళ్ళకి ఏం తెలియదు పిల్లవాడికి. స్నానం ఆచరించే ఏ బల్లో నల్లు అక్కడ ఉందనుకోండి, అది మగబల్లైనా లేదు మగబొజ్జంకైనా ఉన్న చిచ్చి నువ్వు మగదాని పో అని అంటారా? దానికి తెలియదేమి, తెలుస్తుందా దానికి? అలాగే మీ అబ్బాయి 16 ఏళ్ల వయసు వాడైనా వీళ్ళు ఆడవాళ్ళు వీళ్ళు మగవాళ్ళు అనే తేడా ఆయనకి తెలియదయా? ఆయనకి అంతా బ్రహ్మాత్మకం. ఏమిటి? బ్రహ్మాత్మకం. అంతా ఈ సర్వం, ఈ సృష్టి అంతా బ్రహ్మే, భగవంతుడే, అంతా రామమయం, ఈ జగమంతా రామమయమని దర్శించారే రామదాసు గారు. అలా అంతటా కూడా ఆ పరంధాముణ్ణే చూస్తాడు మీ అబ్బాయి. మీ అబ్బాయికి మీకు ఉన్న తేడా ఏమిటో చెప్పమంటావా? నువ్వు శరీరానికి ధర్మాలు చెప్తావు, మీ అబ్బాయి ఆత్మను చూస్తాడు. లోపల మీ వాడి కళ్ళకి లోపల భాగాలు కనబడతాయి, నీ కంటికి బయట భాగాలు కనబడతాయి. అందుకే వ్యాసుడు ఆడవాళ్ళ ధర్మాలు, మగవాళ్ళ ధర్మాలు, దంపతుల ధర్మాలు, బ్రహ్మచారి ధర్మాలు అనే ధర్మం అంటే వాడు ఎలా ఉండాలి, ఏం ఆచరించాలి, ఇవన్నీ నువ్వు చెప్తావు. మీ అబ్బాయి చెప్పేది ఏంటి? ఆత్మ ఎలా ఉంటే తరిస్తుందో అది చెప్తాడు. అందువల్ల మీ అబ్బాయికి ఈ బయట దేహం కనపడుతుందా? మీరు స్కానింగ్ చేయించుకోవడానికి వెళ్ళారనుకోండి, వెళ్తే ఎక్కడ తీస్తుందండి? అది బయటవే లోపలవే? లోపల అవయవాలనే చూపిస్తుంది. అది బయట అవయవాలను చూపించాలంటే మామూలు డాక్టర్ గారి కళ్ళకి కనబడుతుంది. డాక్టర్ గారి కళ్ళకి బయట మాత్రం ఏ అనారోగ్యం ఉందో దానికి చికిత్స చేస్తాడు. లోపల అనారోగ్యం ఉంటే చికిత్స చేయాలంటే ఎవరు చేయాలి? డాక్టరే. కానీ ఏముందో తెలియాలంటే స్కానింగ్ని ఆశ్రయించాలి. అందువల్ల ఆ స్కానింగ్ లాంటి వాడు అనమాట శ్రీశుకుడు. లోపల ఎవరున్నారో కనబడిపోతారు. ఆ పరంధాముడు కనపడతాడు. ఒక జంతువు కనపడినా 2 చేతులు ఎత్తి మొక్కుతాడు. స్త్రీ కనపడినా, పురుషుడు కనపడినా ఆయనకి పరంధాముడే కనపడతాడు తప్ప ఇంకోళ్ళు ఎవరో కనపడరు. కనపడతారా? అది మీ అబ్బాయి అండి. వివిక్త దృష్టి ఉండదు అని చెప్పారట. అదే కాదు, అలాంటి గొప్పవాడైనటువంటి ఆ శ్రీశుకుడు కథమా లక్షిత పౌరై సంప్రాప్త కురు జాంగలాన్. ఈ జాంగల దేశం అంటే ఈ ప్రాంతానికి అంతా వెళ్ళాడు కదా. ఈ కురు పాండవులు, కౌరవులు ఉన్నటువంటి ప్రాంతాల్లో తిరుగుతున్నాడు కదా. ఇతను ఎలా ఉన్నాడు? ఉన్మత్త మూక జడవత్ విచరన్ గజసాహ్వయే. ఈ మహానుభావుడు ఒక మూగవాళ్ళ, ఒక జడుళ్ళ, బద్ధకస్తుల్లాగా, పిచ్చివాళ్ళలాగా అటు ఇటు తిరుగుతున్నాడే. అసలు ఎలా వెళ్ళాడినా? ఏ ఇంటి దగ్గరైనా సరే
భిక్షాటనకి వెళ్తే అతని స్వరూపం ఎలా ఉంటుందో చెప్పారండి. మూగవాళ్ళలాగా, ఉన్మత్తుల్లా, పిచ్చివాళ్ళలాగా, బ్రహ్మవేత్త ఆయన. కానీ చూడండి ఎలా ఉంటాడో. మనం అందరం అనుకుంటాం బ్రహ్మవేత్తలంటే చాలా మంచి మేకప్ వేసుకొని ఉంటారని. కాదు, బ్రహ్మవేత్త చాలా పిచ్చివాళ్ళ ఉంటాడు. వాడికి తన శరీరం మీద ధ్యాస ఉండదు, తన కట్టుకునే బట్ట మీద ధ్యాస ఉండదు. ఉంటుందా? వీటిని అలంకరించుకోవాలని ఉండదు. లోపల ఆత్మని సింగారించుకోవాలని ఉంటుంది. ఆత్మ అంటే ఆ పరమాత్మకి దాసురాలు కదా, ఆత్మ అంటే దాసుడు కదా. దాని విషయంలో శ్రద్ధ తప్ప శరీరం మీద దృష్టే ఉండదు. వాళ్ళు ఎప్పుడు పరంధామని అలా ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఎదురుగుండా జాంగిరి జిలేబీలు తీసుకెళ్తుంటే అరే జాంగిరి, అయ్యో జిలేబీ, అయ్యో పళ్ళు, వాటి మీద దృష్టి ఉండదటండి వాళ్ళకి. అందుకే ఆ మహానుభావులు రోడ్డు మీద ఒక్కోసారి మా గురువుగారు చెప్తూ ఉంటారు, ఇసుక తీసుకుని అలా పోస్తూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. ఏమో అతను ఎవరో మనకి తెలియదు. మనం అనుకుంటాం పెద్ద పెద్ద బొట్లు పెట్టేసి నా అంత గొప్పవాళ్ళు లేడని మనం అనుకుంటాం. నిజానికి ఒక గొప్ప సాధువు అతనయ్యి ఉండొచ్చు, తెలియదు మనకి. తెలుస్తుందా? అందుకే మన ఆళ్వార్లను చూసి అందరూ అన్నట్టు ఏమిటండి పెద్ద పిచ్చి మీకు అని. అవునండి, నాకు పిచ్చి లేనిది ఎవరికండి, లోకమంతా పిచ్చోళ్ళే ఉన్నారు అన్నట్ట. లోకమంతా పిచ్చోళ్ళు ఉన్నారా లేదా? ఏమండి, ఎవరు పిచ్చివాళ్ళు? నాకు దేవుడు పిచ్చి ఉందండి, మీకేమో స్త్రీ పిచ్చి, వాళ్ళకి పురుషుల పిచ్చి, ఇంకోటికి తిండి మీద పిచ్చి, ఇంకోళ్ళకి బట్టల మీద పిచ్చి. ఏదో పిచ్చి అయితే లోకమంతా ఉంది. ఉందా లేదా అండి? పిచ్చి లేని వాళ్ళే ఎవరైనా లోకంలో ఉన్నారా? అంతా పిచ్చివాళ్లే కదా. ఇలా లోకమంతా పిచ్చితనంతోనే ఉంది. లేకపోలే ఆఖరికి దేవుడు కూడా పిచ్చివాడేనండి. ఆయనకి భక్తులంటే పిచ్చి. ఎక్కడ భక్తులుంటే అక్కడ కూర్చుంటా అంటాడు ఆయన. మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి. భక్తులు ఎవరైనా ఉంటే ఇంక అన్నీ మర్చిపోతాడు, తను ఎవరో కూడా మర్చిపోతాడు. తాను సకల లోకాలకి ప్రభువునని కూడా మర్చిపోయి అర్జునుడి రథసారథి ఇవ్వలేదండి, పాండవులకి దూతగా వెళ్ళలేదండి. దూతగా ఎవడైనా వెళ్తాడండి చెప్పండి? దూత అంటే ఎంత సామాన్యమైన పని అండి. భక్తులంటే పిచ్చి, వాళ్ళ కోసం ఏదైనా చేస్తానంటాడు. యోగక్షేమం వహామి, మోస్తానన్నాడు. మోసే అదృష్టాన్ని దేవుడికి మనం ఇవ్వడంలా. నువ్వేంటి మోసేది, పో నేనే మోసుకుంటా అంటున్నావా లేదా? మా అందరం ఒకసారి నన్ను ఆశ్రయించండి రా, మీ యోగక్షేమాలు నేను చూస్తా అంటున్నాడు. యోగక్షేమాలు అంటే ఏమిటో తెలుసా అండి? మీకు రావాల్సినవన్నీ ఇవ్వడం, వచ్చినవి ఎవడు కొట్టేయకుండా చూడడం. ఎవరో ఒకరు దొంగలిస్తారు కదండి, ఆ వచ్చిన ద్రవ్యం పోకుండా చూడడం. ఇదండి యోగక్షేమం అంటే. అది ఆయన డ్యూటీ. అది చేస్తాను రా ముర్రో అంటున్నాడు, అయినా మనం వినం. అందుకని మన పూర్వులు పెద్దలు అలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారంటే జడవతు, మూకవతు, ఒక పిచ్చివాళ్ళలాగా, బద్ధకస్తుల్లాగా, మౌనంగా ఆ పరమాత్మను అలా మానసికంగా ధ్యానం చేస్తూ వాడుతో ఒక భక్తుడిని చూపుకోడు, తను చేసేది తను చేసుకుంటాడు. ఉన్మత్తవతు, మూకవతు, బదిరవతు, చివిటి వాళ్ళలాగా ఎవరిని పట్టించుకోడు. ఇలాంటి స్థితిలో ఉంటారే, అలాంటి ఆ శ్రీసుకుడు ఈ జాంగల దేశాలు తిరుగుతూ భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఏ ఇంటి దగ్గర ఒక ఆవు గోదోహన మాత్రమే ఉంటాటండి ఆయన. నా గోదోహన మాత్రం హి గృహేషు గృహమేధినాం. ఆ పాలు పితికేంత సమయం వరకే ఉంటాడు కదా. అలాంటి తాను ఎవరింటి దగ్గర వెయిట్ చేయడే. అలాంటి ఆయన ఆ భిక్షాటనలన్నీ మానేసి 7 రోజుల పాటు గంగా తీరంలో పరీక్షిత్ నరేంద్రుడికి భాగవత కథని ఎలా చెప్పాడు, ఎందుకు కూర్చున్నాడు అక్కడ అని ఒక ప్రశ్న వేశాడు. సరే, ఈయన కూర్చున్నాడు, బాగానే ఉంది. పరీక్షిత్ నరేంద్రుడు ఆయన ఎంత గొప్పవాడు, సామ్రాట్, ఆయనేమో సామ్రాట్, మొత్తం అన్నిటికీ కూడా ఆయన అధికారి, మామూలు రాజు కాదండి. ఇలాంటి రాజులందరికీ రాజు ఆయన, రాజులాగా ఉన్నటువంటి పరీక్షిత్ నరేంద్రుడు కస్యవా హేతో పాండవానాం మానవర్ధన ప్రాయోపవిష్టో గంగాయాం
ఏమండి, అలాంటి గొప్పవాడైన ఆయన ప్రాయోపవేశం చేయాలని గంగానది దగ్గరికి ఎందుకు వచ్చాడు? నాకు అర్థం కావట్లే. శ్రీశుకుడు ఎక్కడా ఒక క్షణం కూడా ఉండడు. అలాంటి ఆయన 7 రోజులు అక్కడ కాలాన్ని గడిపాడు. ఆయన చాలా గొప్ప ఆధ్యాత్మికవేత్త. ఆయన ఎలా వచ్చాడు? పోనీ ఈయన్ని చూద్దామా? సామ్రాట్, అందరికీ అధిపతి ఆయన, పరీక్ష నరేంద్రుడు. ఈయన అన్నీ వదిలేసి, రాజ్యాన్ని వదిలేసి గంగా తీరానికి ప్రాయోపవేశం చేయడానికి ఎందుకు వచ్చాడు? ఏమిటి కారణం అని అడుగుతాడు. ఎందుకంటే ఇవన్నీ చాలా నాకు సందేహాలు ఉన్నాయ్యా, ఈ సందేహాలను తీర్చవలసింది అంటూ అడిగితే సూతుల వారు ఆరంభిస్తారు. నాయన, నేను అన్ని విషయాలు చెప్తాను విను అని ఈ సంవాదాన్ని మొత్తాన్ని చెప్తూ విశేషణాన్ని చెప్తారంటే అసలు జరగడానికి గల కారణం ఏమిటి, ఎందుకు వచ్చాడో చెప్తా. వేదవ్యాసుడు చరిత్రను ఆరంభిస్తాడు. ఆయన చరిత్రతో ఆరంభం అవుతుంది. వేదవ్యాసుడు చాలా గొప్ప మహానుభావుడు. ఎవరైనా పరాశర మహర్షికి పుట్టినటువంటి పిల్లవాడు, చాలా గొప్ప మహానుభావుడు. సత్యవతి పరాశర మహర్షులకి అవతరించాడు. ఈయన ఒక ద్వీపంలో పుట్టాడు గనక ద్వైపాయన అని పేరు. నల్లగా ఉంటాడు గనక కృష్ణద్వైపాయనుడు అని పేరు. వేదాలన్నింటినీ కూడా సంకీర్ణంగా ఒకటిగా ఉంటే వాటన్నిటినీ విభజించాడు. ఎందుకు విభజించాల్సి వచ్చిందండి వేదాలని అంటే, ఈ కలియుగంలో ఉండే మానవులందరి యొక్క మేధ తగ్గిపోయింది. వాళ్ళందరికీ కూడా సరైనటువంటి ధారణ శక్తి లేదు. అందుకోసం వేదాన్ని పూర్వకాలంలో అంతటిని వాళ్ళే ధరించేవారు, అన్ని వేదాన్ని. కానీ ఇప్పుడు అందరికీ ఆ శక్తి లేదు గనక వేదాలన్నింటినీ కూడా విభజించాడు. విభజించడం అంటే ఇవి రుక్కులు, ఇవి యజుస్సులు, ఇవి సామము, ఇది అధర్వము అంటూ విభజించాడు. అంటే ఒకటి రుక్కులు అంటే దేవతలందరినీ స్తుతి చేసేవి. అలాగే యజుస్సులు అంటే పరమాత్మని స్వాగతం పలికేవి, యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి. అంటే స్వాగతం పలికేవి ఋగ్వేదం అయితే, ఆ వచ్చిన స్వామికి అర్చన చేసే విధానాన్ని చెప్పేది యజుర్వేదం. మరి సామవేదం పరమాత్మకి ఆనందాన్ని కొలుపుతూ సామగానాలు చేస్తుంటుంది. అథర్వ వేదం ఎక్కడైనా లోపం కలిగితే ఆ లోపాలను తొలగింప చేయడానికి దాన్ని అథర్వ వేదాన్ని ఇచ్చారు. ఇలా ఈ 4 వేదాలు చాలా పెద్దవండి, ఎన్నెన్నో శాఖలుగా ఉన్నాయి. అన్నీ ధరించే శక్తి అందరికీ లేదు, అందుకే విభజించాడు ఆయన. రుక్ యజుస్సామ అధర్వాల కింద విభజించి వాటిని ఆయా శిష్యులకి ఇచ్చాడు. ఆయన మీరు దీన్ని ప్రవర్తనం చేయండి అని. మనకి మామూలుగా ఋగ్వేదం 21 శాఖలు ఉన్నాయి. ఎన్ని శాఖలు? 21 శాఖలు. ఒక్కొక్క శాఖని అధ్యయనం చేయాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. దాని అర్థం తెలుసుకోవాలంటే ఇంకో 12 ఏళ్ళు పడుతుంది అనుకోండి, లేదో 16 ఏళ్ళు 18 ఏళ్ళు. మొత్తం వాళ్ళు చిన్నప్పుడు 7వ ఏట వాళ్ళు చేరారంటే 30 ఏళ్ళ వయసు వచ్చేసరికి వేదార్థంతో సహా వాళ్ళు పరినిష్ఠుతులు అవుతారు. ఒక శాఖ అయితే సంకీర్ణంగా మొత్తం కావాలంటే ఈ కలియుగంలో ఎవరికీ సాధ్యం కాదు. ఒక ఋగ్వేదంలోనే 21 శాఖలు ఉన్నాయి. ఒక శాఖ చదవడానికి అంతకాలం పడుతుంది. పోనీ 12 ఏళ్ళు వేసుకోండి, ఇంకో 12 ఏళ్ళు ఇంకో శాఖ, ఇంకో 12 ఏళ్ళు ఇంకో శాఖ. 21 శాఖలు చదవాలంటే జీవితం అయిపోదు. అందువల్ల ఋగ్వేదం 21 శాఖలు, యజుర్వేదం 101 శాఖలు ఉన్నాయండి. అందుకే ఋగ్వేదాన్ని ఆ 21 శాఖలు చదివే ఆయన ఒక ఆయన ఉన్నాడండి, పైలుడు అని. ఆ పైలుడికి ఋక్శాఖనిచ్చి మీరు నేర్చుకుని అందరికీ నేర్పండి అని ఇచ్చేశారు. అలాగే యజుర్వేదాన్ని వైశంపాయనుడు అని ఒక మహానుభావుడు, ఆయనకి నేర్పారు 101 శాఖలు. ఎన్ని శాఖలు? 101. ఆ 101 ఆయన చదివాడు. ఇప్పుడు 1 శాఖ చదవడానికి గగనమైపోతుందండి. 1 శాఖ చదవ 12 సంవత్సరాలు. అలాంటివి 101 శాఖలు ఉన్నాయి యజుర్వేదం. ఇక సామవేదం తీసుకుంటే 1000 శాఖలు ఉన్నాయి. ఆ 1000 శాఖలని ఒక్క ఆయన చదివాడండి, జైమిని అని పేరు.
ఏం పేరు? జైమిని అనే ఆయనకి ఆ 1000 శాఖలు నేర్పాడు. అథర్వ వేదం 9 శాఖలు. ఆ అథర్వ వేదాన్ని సుమంతుడు అనే ఆయనకి నేర్పారు. ఇలా మొత్తం 1131 శాఖలు ఉన్నాయి. ఎన్ని శాఖలు? 1131 శాఖలు. ఇప్పుడు ఆ 1131లో మనకి లభించేవేనండి, మా అయితే 10-12 మాత్రమే లభిస్తున్నాయి. మిగతా శాఖలు చదివేవాళ్ళు ఎవరు లేరు. ఉన్న వేదాలే ఎవరు చదవట్లా. చదువుకున్న వేదం కూడా మర్చిపోయే వాళ్ళే ఎక్కువ మంది తప్ప దాన్ని చదివేవాళ్ళు కూడా లేరు. దాంట్లోనే ఒక వేదం, యజుర్వేదంలో ఒక అపూర్వమైన శాఖను ఒకదాని మన స్వామివారు చిన్న విత్తనం దొరికితే దానికి మళ్ళీ నీళ్లు పోసి బతికించారు. చిన్నజీయర్ స్వామిది ఆ క్రెడిట్. ఎక్కడో మన ఇక్కడ ఉన్నారు మన స్వామి వరప్రసాద్ గురువు గారు. ఆయన చదువుకున్నటువంటి యజుర్వేదంలో ఒక శాఖ మైత్రాయణి అని శాఖ. ఆ శాఖ చదువుకున్న వాళ్ళు ఎవరైనా లేరు. చిదంబరంలో ఓ మహానుభావుడు ఉన్నారు, ఆయన ఒక్కడే ఉన్నారని తెలుసుకుని ఆయన అడిగేట. వాళ్ళు శైవులు. ఏమండి, నేను ఇప్పటికే 4 వేదాలు చదువుకున్నాను యజుర్వేదంలో, ఈ శాఖ కూడా పోతే లుప్తమైపోతుంది అని అడిగితే అప్పుడు స్వామివారు ఒక 4గురిని పంపించారు. ఆ 4గురు వెళ్ళి చదువుకున్నారు. 4గురిలో ఒకరు మన వరప్రసాద్ గురువు గారు. ఇప్పుడు ఆ 4గురు ఎంతమందికి నేర్పారో చెప్పలేం, ఎంతమంది తయారయ్యారో తెలియదు. తిరుమలలో కూడా ఒక ఆయన ఇక్కడి నుంచే మన స్వామి వెళ్ళారు, ఆయన 100 మందికి నేర్పారు, వీళ్ళు 100 మందికి నేర్పారు. ఇప్పుడు 100 మంది ఆ వేదాన్ని చదువుతూ ఇప్పుడు ఆ వేదం మళ్ళీ ఊపిరి పోసుకుంది. కానీ మిగతా శాఖలు ఎక్కడున్నాయో మనకి తెలియవు. 100 శాఖలు యజుర్వేదంలో, మనకి ఇప్పుడు లభించేవి 4-5 శాఖలు మాత్రమే. ఇలా వేదాన్ని రక్షించాడు వేదవ్యాసుడు. అలా వేదాన్ని విభజించాడు కనుక ఆయన పేరు వేదవ్యాస అని పేరు. సరే, బాగుంది. ఇన్ని చేసిన తర్వాత దీని అర్థం అందరికీ తెలియచెప్పాలని వేదంలో పూర్వభాగం యొక్క అర్థాన్ని చెప్పడానికి మహాభారతాన్ని, ఉత్తర భాగమైన ఉపనిషత్తుల యొక్క అర్థాన్ని అందరికీ తెలియజేయడం కోసం, ఎందుకంటే వేద భాష అందరికీ రాదు కదా, అందుకోసం సామాన్యుడు కూడా తెలుసుకోవడానికి వీలుగా పరమాత్మ యొక్క వైభవాన్ని చెప్పడం కోసం భాగవతాన్ని, ఎందుకంటే ఉపనిషత్తుల యొక్క అర్థమంతా పరమాత్మే, అది తెలియజేయడం కోసం భాగవతాన్ని అనుగ్రహించాడు. అయితే ఇది అనుగ్రహించడానికి మునుపు వేదార్థం మహాభారతం ఒకడే రాశాడు, పురాణాలు రాశాడు. కానీ ఏదో దిగులు, ఎందుకు దిగులు పడుతున్నాడో తెలియదు, చాలా బాధపడుతున్నాడు. అక్కడ కూర్చుని సరస్వతి ఒడ్డు దగ్గర నది ఒడ్డున కూర్చుని ఆచమనం చేసి దిగులుగా ఉంటే అక్కడికి నారద భగవానుడు వచ్చేటండి. నారదుడు చూశాడు. నారదుడు అంటే చాలా గొప్పవాడు కదా, ఎవరికి శోకం వచ్చినా అక్కడికి ఆయన దిగుతాడు. నారదుల వారు వచ్చారు. ఏమయ్యా, ఏమైంది, నీకు దుఃఖం ఎందుకు వస్తుంది? నారదుడు అంటే ఎవరో కాదండి, గురువు. లోకం కోసం ఎవరికి శోకం వస్తుందో అలాంటి వాళ్ళ చేత శ్లోకాలు పలికిస్తాడు గురువు. నిజమండి. వాల్మీకి కూడా ఒకసారి అలాగే శోకం కలిగినప్పుడు నారదుడు వచ్చాడు, తద్వారా శ్రీరామాయణం బయటకు వచ్చింది. అలాగే వేదవ్యాసుడికి కూడా దుఃఖం కలిగితే ఆ దుఃఖాన్ని తొలగింపజేయడం కోసమని సాక్షాత్తుగా స్వామి ఆ నారదుడు ఏం చేస్తే నారదుడికి ఆసనాన్ని ఇచ్చారు. నారదుల వారు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత నారదుడు చూస్తూ అడిగట, ఏమయ్యా, ఏమైంది, నిన్ను చూస్తుంటే ఏదో కూలిపోయిన వాళ్ళ కనపడుతున్నావే, ఏం దుఃఖం నీకు వచ్చింది, కారణం ఏమిటి చెప్పబోయ్ అని అడిగాడు. అంటే ఏం చెప్తాడు ఆయన, అయ్యా నేను ఏమిటో నాకు తెలియడం లేదు, కానీ మీరు సామాన్యులు కాదు. నారదుడు అంటే సామాన్యుడా? బ్రహ్మవేత్తలు మీరు, అంటే ఆ పరమాత్మనే తెలుసుకున్నవాళ్ళు. నేను సామాన్యమైన వేదాన్ని చదువుకున్నా, వేదం ద్వారా తెలియబడేంటి పరమాత్మని మీరు చక్కగా సేవించినవారు. మీరు త్రికాలవేత్తలు, త్రిలోక సంచారులు, మీకు తెలియందే ఉంటుందండి. ఒక్కసారి నా మనస్సును చదవండి. ఎందుకో నాకు తెలియదు, భారతాది గ్రంథాలన్నీ చేశా, ఇన్ని చేసినా నాకు ఎందుకో తెలియదు, ఏదో ఒకంత బాధ కలుగుతోంది, ఏదో మనస్సులో విచారం ఉంది, దాన్ని ఒక్కసారి మీరే తెలుసుకుని నాకు చెప్పగలరు అని అడిగితే అప్పుడు చెప్తాడు నారదుడు, నాయనా నువ్వు అంతా బాగానే చేసావు,
కారణం ఏమిటో తెలుసునా? అంచితమైన ధర్మచయముంతయు చెప్పితివి. చెప్పాల్సిన విశేష ధర్మాలన్నీ చెప్పావు. మహాభారతంలో సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలన్నీ చెప్పాడు. ఎవరు? వేదవ్యాసుడు. ధర్మ అర్థ కామాల గురించి చెప్పాడు. కానీ వీటి పర్యవసానమైన మోక్షం గురించి తెలుసుకోండర్రా అని ఊరికే చెప్పాడు తప్ప అది అందరికీ తెలుసుకోవడానికి వీల్లేదు, అర్థం కావడంలే. ఎక్కడైనా పరమాత్మ గురించి నువ్వు వర్ణిస్తావా అంటే ఏదో సందర్భోచితంగా అక్కడ అలా వర్ణించావు తప్ప కేవలం పరమాత్మ గురించే చెప్పడం అనేది నువ్వు చేయలే. ఎంతసేపు ధర్మం గురించి వాటి గురించి చెప్పావు. ఈ కర్మలు ఆచరించండర్రా, ఈ కర్మలు ఆచరిస్తే ఇగో అర్థం ఇలా వస్తుంది. అర్థం అంటే సంపదలు. కామం గురించి, వీడి గురించి చెప్పావు. అందుకే మనకి ముందు మాటల్లో మనం నిన్న విన్నాం, ధర్మం ఆచరించాలి. ఆ ధర్మం అర్థం కోసం కాకూడదు. అర్థం అంటే సంపదలు. ఇంతకీ ధర్మం అంటే ఏమిటండి? ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే దానము, యజ్ఞము, తపస్సు చేస్తుంటాం కదా, కర్మలు. ఆ కర్మల వల్ల ప్రయోజనం అర్థం కాకూడదు. అర్థం కోసమని ధర్మాన్ని ఆచరించుకో. ఒకవేళ వచ్చిన అర్థం కూడా దేనికి ఉపయుక్తం అవ్వాలి? ధర్మం కోసమే ఉపయుక్తం అవ్వాలి. కామం మోక్షం కోసం వినియోగపడాలి తప్ప కామం అనేది వేరే త్రోవలో వెళ్ళకూడదు. అందుకే అర్ధకామాల రెండింటి మధ్యలో ఏమున్నాయండి? అటు ఇటు చివర మధ్యలో అర్ధకామాన్ని పెట్టారు. ఇటు చివర ధర్మం ఉంది, అటు చివర మోక్షం ఉంది. ధర్మానికి ఎప్పుడు దగ్గరగా ఉండాలి? అర్థం ఉండాలి. అర్థము ధర్మము రెండు కలిసి ఉండాలి. కామము మోక్షము రెండు కలిసి ఉండాలి. అర్థమైందా? అర్థం ధర్మం కోసమే ఉండాలి, కామం మోక్షం కోసమే ఉండాలి. కామం అంటే కోరదగినది. కానీ విచిత్రం, అలా లోకంలో ఉంటుందే? లేదు. నతు ఇంద్రియ సుఖం అంటారు. కేవలం ఇంద్రియ సుఖాల కోసం కాదు, శారీరకమైనటువంటి వాంఛ కోసం కాకూడదు అని అంటారు. అర్థాన్ని కూడా అంతేను. అర్థం కూడా ఇంద్రియ తృప్తి కోసమో దేనికోసమో కాదు. నీ దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బుని ధర్మానికి వాడు. ఎవరు ధర్మానికి వాడతాడో వాడికి ఎప్పుడు పరమాత్మ దగ్గరే ఉంటాడు, వాడిని సంరక్షిస్తూనే ఉంటాడు. అందువల్ల అర్థము ధర్మము రెండు ఒక చోట ఉండాలి, కామము మోక్షము రెండు ఒక చోట ఉండాలి. అందువల్ల నైనా నువ్వు ధర్మం చెప్పావు, అందువల్ల ధర్మం అంతా చెప్పావు. అందులో ఇంచుకగాని విష్ణు కథ లేర్పడ చెప్పవు. విష్ణు కథ అనేది ఎక్కడ చెప్పలేదయ్యా. ధర్మముల్ ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషములెన్నినగాక. ధర్మం గురించి చెప్తే ఎవడైనా మెచ్చుకుంటాడు, ఎన్నైనా చెప్పచ్చు. కానీ నీకు కూడా మంచి జరగాలి, నీ ఆత్మకి శాంతి కలగాలి అంటే హరి నుతింపుము. హరిని గురించి ఒకసారి పాడబోయిన ఆయన, హరి గురించి చెప్పు. ఎన్ని గ్రంథాలైనా రాయండి, ఆ గ్రంథాలలో గనక హరినామం యొక్క వైభవం లేకపోతే అది ప్రయోజనం లేదు. అదే చెప్తారు, హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళి సురిజిత భ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. శ్రీహరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యు శ్రీకరమై ఉండదు. అయోగ్య దుర్మదన దత్కాకోల గర్తాకృతిన్. ఇందులో చెప్తున్నాను నాయన, నీకు రెండు చెప్తున్నాను విను. హరినామస్తుతి చేయు కావ్యం, హరినామస్తుతి కనుక చేస్తూ ఉండే కావ్యం ఏదైతే ఉంటుందో అది ఎలా ఉంటుంది అంటే మానస సరస్ఫూర్తిన్ వెలుంగొందు. మానస అంటే అక్కడ హంసలు తిరిగేటువంటి ఒక సరస్సు లాంటిదిట. హరినామస్తుతి ఉంటేనే హంసలంటే మీలాంటి మంచివాడు. సంసారంలో ఉండిన చెడును వదిలిపెట్టి మంచిని గ్రహించాలనుకునే హంసలంటే యోగ్యులైన పెద్దలంతా అక్కడే వస్తారండి. హరినామస్తుతి చేయనటువంటి కావ్యం ఏదైతే ఉందో అది ఎన్ని విచిత్రార్థాలతో కూడి ఉన్నా
అది శ్రీకరం అవ్వదు, మంచి మంగళాలు కలిగించదు. అది ఎలాంటిది అంటే కాకుల గర్తాకృతిన్, కాకులు తిరిగేటువంటి చిన్న చిన్న బురద గుంటలు ఉంటాయి చూసారా, అలాంటి బురద గుంటలు లాంటివి. ఎందుకంటే అక్కడికి కేవలం ఆ కాకులు మాత్రమే వస్తాయి తప్ప హంసలు రావు. వస్తాయా? ఎవడో ఒకడు ఆ జోక్స్ కావాలి, అవి కావాలి అనుకునే వాళ్ళు అక్కడికి పోతారు. విచిత్రార్థాన్వితంబైనటువంటి ఏ కావ్యమైనా సరే అందులో హరినామం యొక్క వైభవం లేకపోతే అది అవసరమే లేదు. అంతేకాదు, ఒకవేళ చిన్న చిన్న తప్పులున్నా హరినామంతో, హరి యొక్క వైభవంతో ఉన్న కథలు అది మంచిదయా అని చెప్తున్నారు. అపశబ్దంబులు కూడియున్ హరిచరిత్రాలాపముల్ సర్వపాప పరిత్యాగము సేయు కావున హరి భావించుచుం పాడుచున్ జపములు సేయుచు వీనులన్ వినుచు అశ్రాంతంబు కీర్తించుచుం తపసుల్ సాధులు ధన్యులౌదురు గదా. తత్వజ్ఞ చింతించుమా, తత్వజ్ఞ చింతింపుమా, ఆలోచించవయ్యా, తత్వం తెలిసిన వాడివి నువ్వు. అపశబ్దాలు ఏమన్నా ఉన్నా పర్వాలే, ఏది హరినామంతో కూడినటువంటి కథలు, హరికథల్లో ఒకవేళ తప్పులున్నా చిన్న చిన్న ఉన్నా ఆ హరినామ స్మరణ వల్ల, ఆ ఆలాపన వల్ల అన్ని దోషాలు ఎగిరిపోతాయి, వాళ్ళందరి పాపాలు పోతాయి. అందుకే ఆ హరిని ఎప్పుడు భావిస్తూ ఉండాలి, హరి గురించి పాడుతూ ఉండాలి, హరి గురించి ఎప్పుడు జపాలు చేస్తూ ఉండాలి, ఆయన కథలను ఎప్పుడు వింటూ ఉండాలి చెవులతో. అలా వింటూ అశ్రాంతంబుగా, అంటే విశ్రాంతి లేకుండా అలాగా కీర్తిస్తూ తపస్సు చేసేవాళ్ళు, సాధులు, సాధు పుంగవులు, వీళ్ళంతా కూడా ధన్యులవుతూ ఉంటారయా. అందువల్ల హరికథ లేకుండా ఏమిటి, కేవలం హరి గురించి మాత్రమే చెయ్యి, నువ్వు మిగతా ఏం చేయలే. నీకు ఒక్క విషయం చెప్తా విను. నిగమములు వేయి చదివిన సుగమంబులు కావు ముక్తి సుగవత్వంబుల్. నిగమము అంటే వేదం, ఆ వేదాలు వెయ్యి చదివిన సుగమంబులు కావు ముక్తి సుభగత్వంబుల్. ముక్తికి అవి సోపానాలు కావు, ఎన్ని వేదాలు చదివినా. మరి ఏది ముక్తినిస్తుంది అంటే సుగమంబు భాగవతంబను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా. నాయనా, సుగమంబు చాలా తేలిక ముక్తికి, ఏదది పరమాత్మకు సంబంధించిన కథ. అలాంటి భాగవతాన్ని పఠిస్తే వాడికి ముక్తి అనేది వాడి దగ్గరే ఉంటుందయా ఆయన చెప్తాడు. చెప్పి భాగవత రచన చెయ్యి అని ఆయనకి ప్రేరణ ఇస్తాడు. ఆ ప్రేరణ తీసుకున్న తర్వాత నీకు నేను చెప్తున్నా విను. హరినామ స్మరణ యొక్క ప్రభావం ఎంత గొప్పదంటే దానికి ఉదాహరణ నేనే అంటాడు నారదుడు. మీరా ఏం జరిగింది అంటే, ఇప్పటికీ సృష్టి ఆరంభమైన తర్వాత మూడోసారి చతుర్యుగం జరుగుతూ అన్ని యుగాలు అవుతున్నప్పుడు అందులో ద్వాపర యుగం వచ్చేసరికి ఇగో నేను పుట్టానయ్యా, ఒక దాసీ కుమారుణ్ణి, నేను దాసీపుత్రుడిగా ఉన్న నేను ఒకసారి అమ్మ అందరిళ్లలో పనిచేస్తున్న ఒక పెద్దల ఇంట్లో, ఆ ఇంట్లో సరిగ్గా వర్షాకాలం చాతుర్మాస్యమని 4 మాసాలు ఎక్కడికి కదలకూడదని కొంతమంది భాగవతోత్తములు ఋషీశ్వరులు అక్కడికి వచ్చారు. వాళ్ళు రోజు హరికథలు చెప్తున్నారు, నేను వింటున్నాను. వాళ్ళకి సపర్యలు చేయడానికి నన్ను పెట్టారు. 5 ఏళ్ల బాలకుడిని నేను, వాళ్ళకి చిన్న చిన్నవేవో అందిస్తున్నాను. వాళ్ళు నా మీద మమకారం చూపారు. నిజానికి ఆ ఋషీశ్వరులకి పెద్దలకి వీడు మిత్రుడు వీడు శత్రువు అని ఉండదు, కానీ అలాంటి వాళ్ళు భగవద్ అనుగ్రహం చేత నా మీద కృప చూపి వారు తినగా మిగిలిన శేషప్రసాదాన్ని నాకు ఇచ్చారు. దాని ప్రభావంతో నా అంతఃకరణం శుద్ధి అయింది, నా మనస్సు భగవంతుని మీద లగ్నమైంది. వాళ్ళు చెప్పేటటువంటి ఆ కథలు నా మనస్సుకి చక్కగా అత్తుకున్నాయి. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత తత్వజ్ఞ వాళ్ళు నాకు మంత్రాన్ని ఉపదేశించారు. ఓం నమో భగవతే వాసుదేవాయ సంకర్షణాయ ప్రద్యుమ్న
అనిరుద్ధాయచ అంటూ వాళ్ళు మాకు ఆ తత్వాన్ని చెప్తూ ఉంటే దాన్ని చింతిస్తూ ఓం అంటే ఏమిటో నేను అర్థం చేసుకున్నా. ఓం అంటే అందరికీ సర్వరక్షకుడు తాను. ఓంకారంలో అకార ఉకార మకారాలు ఉన్నాయి కదా. ఆ అంటే అవరక్షణే అనే ధాతువు వల్ల ఆయన సర్వరక్షకుడు అని తెలుస్తుంది. అలాగే సర్వశేషి అని తెలుస్తుంది. అలా ఓంకారాన్ని తలుచుకుంటూ మనందరికీ శేషి, అందరి సేవలు స్వీకరించేవాడు తానే, అందరికీ సర్వరక్షకుడు తానే అని నేను తెలుసుకుంటూ ఆ ఓంకారాన్ని ధ్యానం చేస్తున్నా. వాసుదేవ అంతటా ఉండి ప్రకాశించే తత్వమాయన అని నేను అలా భావిస్తున్నా అని ఆ పదాలన్నింటినీ పరిచయం చేస్తూ చక్కగా ఆయన మనస్సులో భావించుకుంటూ నేనున్నా. చాతుర్మాస్య కాలం పూర్తయింది. ఆ పెద్దలు నన్ను మంగళాశాసనం చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. ఒకనాటి కాలవశం చేత తల్లి ఎవరింట్లోనో పాలు తీయడానికి వెళ్ళింది. పాము కరిచి తాను చనిపోయింది. ఎప్పుడైతే తాను చనిపోయిందో అప్పుడే నాకు అర్థమైంది, భగవంతుడు నాకుండే బంధాన్ని తొలగించాడు. బంధం ఉంటే నేను పైకి వెళ్ళలేను కదా. బంధం తొలగింది గనక నాకు మార్గాన్ని చూపిస్తున్నాడు ఆయన. ఎందుకంటే సర్వేశ్వరుని వైపు వెళ్ళాలి అంటే ఆ వెళ్ళేవాడికి ఏమైనా బంధాలు ఉంటే బంధాలను తీస్తాటండి. అన్నిటినీ తీసేసి తన దగ్గరికి చేర్చుకుంటాడు. మనం అనుకుంటూ ఉంటాం, ఏమండి దేవుణ్ణి నమ్ముకుంటే ఇలా ఎందుకు అవుతామండి, అలా ఎందుకు అవుతామండి అనుకుంటాం. బంధాలు అడ్డుగా ఉన్నవన్నీ తొలగిస్తుంటాడు. ధనం ఉందనుకోండి, సామాన్య ధనం ఏ పాపంతో ఉందో ఆ పాపంతో ఉన్న ధనాన్ని తీసేస్తాడు. అన్నిటినీ తీసి మళ్ళీ అపూర్వమైన ఐశ్వర్యం ఇస్తాడు. సామాన్యుడు కాదు, మళ్ళీ మామూలు ఐశ్వర్యం ఇవ్వడు, అపూర్వమైన ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అది తరిగిపోని సంపద. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ సంపద పోదుటండి, తరగని సంపద ఇస్తాటండి. అలాంటి సంపద అంటే కేవలం డబ్బులే అనుకోకండి. అలాంటి ఆ పరంధాముడు నాకు నిలవుగా తన ధామాన్ని అందించడానికి సిద్ధమయ్యాడని తెలుసుకుని ఉత్తర దిక్కుగా అలా ప్రయాణమవుతూ వెళ్ళిపోయాను. అలా వెళ్ళి ఎన్నో నగరాలు, పట్టణాలు, పల్లెలు అన్నీ దాటుతూ అడవి ప్రాంతాల్లో కూడా వెళ్ళా. ఆ అరణ్యంలో ఎన్నో మృగాలు, మహాసర్పాలు అన్నీ చూసి భయం వేసింది. అక్కడ 5 ఏళ్ల పిల్లవాడిని, తాగడానికి చిన్న చెరువు ఉంటే ఆకలి దప్పిక బాగా వేసింది. అక్కడికి వెళ్ళి మొహం కడుక్కొని కాస్త తీర్థం తాగా. నా గురువులు ఏం చెప్పారో దాన్ని మనసులో తలుచుకుంటున్నా, దాన్ని భావన చేస్తూ సర్వేశ్వరుని తలుచుకుంటున్నా. ఓ చెట్టు కింద కూర్చోగానే ఒక్కసారి తడుక్కుమని ఒక మెరుపు వచ్చింది. ఆ మెరుపులో నాకు స్వామి సాక్షాత్కరించాడు. ఆ స్వామిని ప్రార్థన చేస్తున్నా. అలా ప్రార్థన చేసేసరికి ఈ లోపల ఆయన మాయమైపోయాడు. అయ్యో అని బాధపడి బోరున ఏడిచా. నాకు నువ్వు దర్శనం ఇవ్వు అని ఏడిస్తే ఒక అశరీరవాణి ఒక మాట చెప్పింది, అబ్బాయి నీకు ఇంకా సమయం ఉంది, తప్పకుండా నువ్వు నా ధామానికి చేరుకుంటావు. ఇది నీ జీవనాన్ని ఇలా సాగిస్తూ ఏ రూపాన్ని నీకు చూపించానో ఆ రూపాన్ని తదేకంగా ధ్యానం చేయి. నీకున్నటువంటి కర్మ ఇంకా తొలగవలసి ఉంది. ఆ కర్మ తొలగిపోయిన తర్వాత నువ్వు ఉత్తమ లోక ప్రాప్తిని పొందుతావు అని చెప్పాడు. అలాగే నీకు రాబోయే ఉత్తర జన్మ కూడా సామాన్యమైంది కాదు. అప్పుడు కూడా నీకు ఈ జ్ఞానం పర్యవసిస్తుంది. ఈ జరిగిన కథ అంతా నీకు తెలుస్తుంది. లేకపోతే ఎలా గుర్తుంటుందండి? నిన్న మొన్న జరిగిందే మనకు గుర్తుండదే. గత జన్మలో జరిగిందాన్ని ఎలా చెప్పాడు ఆయన? చెప్పండి, సాధ్యమా? నిన్న చెప్పిన ఉపన్యాసం చెప్పండి, ఈరోజు ఉదయం చెప్పిన ఉపన్యాసం చెప్పండి. చెప్పమంటే నాకే రాదు. ఏ వరుసలో చెప్పాను నాకు తెలియదు. చెప్తా, మిమ్మల్ని చెప్పమన్నారు అనుకోండి, ఏం చెప్తారు? ఏదో చెప్పారండి, 1 గంటన్నర 2 గంటలు బాగా చెప్పారు అనుకోండి. జీఎస్ స్వామి వారు ఒకసారి బదరికాశ్రమంలో ఉపన్యాసం చెప్పారు. మేము ముందు రోజు బయలుదేరి వచ్చేసాం. మధ్యలో ఒక చోట ఆగినప్పుడు మన వాళ్ళంతా కలిశారు. స్వామీజీ మీరు లేరు, రాత్రి స్వామి ఎంత అద్భుతంగా చెప్పారు అండి అన్నారు. ఏం చెప్పారమ్మా అన్న. అద్భుతంగా చెప్పారు. అదే ఏం చెప్పారమ్మా అన్న. ఏం చెప్పారంటే నేనేం చెప్తానండి,
మరి విన్నావు కదా, అద్భుతం అన్నావు, ఏదో చెప్పమ్మా 2 మాటలు. ఒక ఆవిడ చెప్పిందండి, ఏదో కరక్కాయ కథ చెప్పారండి, భలే బాగుందండి. కరక్కాయ కథ గుర్తుంది కానీ బదరికాశ్రమం వైభవం చెప్పారు, అది మాత్రం ఆవిడకి గుర్తులేదండి. మనకి కథలు, కాకరకాయలు, జోకులు గుర్తుంటాయి తప్ప అవి కూడా ఎందుకు అంటే మధ్యలో ఎవరు నిద్రపోకూడదని మధ్యలో అలా అలా చమత్కారాలు వేయాలి. లేకపోతే అలాగే కూర్చొని ఓంకారం కాదు, అక్కడ చమత్కారాన్ని నిద్ర వస్తుంది. అందుకని మధ్య మధ్యలో చమత్కారాలు ఉండాలి. వాళ్ళకి అవే గుర్తున్నాయి తప్ప మిగతాకి అదేం గుర్తులేదండి. ఏమన్నా అడిగితే అది స్వామే చెప్పాలండి, మనమేం చెప్తామన్నారు. ఇంకెందుకు చెప్పండి. అందువల్ల ఏం జరిగిందనే మనం చెప్పలేం, మన వల్ల కాదు. కానీ పరమాత్మ అనుగ్రహం ఉంటే పూసగుచ్చినట్టుగా తదేకంగా అలాగే చెప్పగలుగుతాం. విచిత్రం ఏమిటంటే ఉపన్యాసం చెప్పలేరు. ఇదే ఒక సినిమా చూసి వచ్చారనుకోండి, ఆ స్టోరీ చెప్పమంటే టకటక టకటక చెప్తారండి. ఈ మధ్య మా పిల్లలు చెప్పారు, ఒక పాటలో ఒక హీరో ఎన్ని డ్రెస్సులు మార్చాడో చెప్తారండి. ఏ షూస్ వేశారో అదొక కాంపిటీషన్ అండి. వీడు దుంపల దగ్గర అదొక ధారణా రాక్షసు అండి, అది కూడా గొప్పతనమే. మేము అంటాం ఇలాగే ఏమన్నా కథలు విని ఆ కథని యాజిటీగా చెప్పమంటే ఎవడు చెప్తాడు, మా వల్ల కాదంట. ఇది కూడా ఇలా పెడితే బాగుండు, కాంపిటీషన్ పెడదాం, అలాగా పెట్టాలి, ధారణ పెరుగుతుంది. కానీ వీటి మీద శ్రద్ధ లేదండి, వాటి మీద. అందుకే శ్రద్ధ లేకపోవడం వల్ల రావట్లేదు, కానీ శ్రద్ధ ఉంటే తప్పకుండా వస్తుంది. వాడెవడో అన్నాడు, అయ్యా నేనేదో పురాణం వినడానికి రావట్లేదండి అని. మరి ఎందుకు వచ్చేవరా? ఇంట్లో ఉండే నిద్ర పట్టట్లేదండి, కనీసం పురాణం వింటేనా నిద్ర వస్తుందని వచ్చానండి అన్నాడు. వాడు నిద్రపోవడానికి వచ్చాడు. కొంతమందికి జోలపాటలో ఉంటాయండి ప్రవచనాలు, అందుకనే వెతుక్కుని ఒక మూల హాయిగా వెళ్ళి కూర్చుంటారు. వాళ్ళు మధ్యలో కూర్చుంటే ఎవరో లేపుతారు, మూలైతే ఎవరో లేపరు, హాయిగా ఉండదు. కానీ నారదుడికి అలా పూర్వజన్మ వాసన అలా ఉంది అంటే పరమాత్మ అనుగ్రహం. అయితే ఆ తర్వాత శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత ఏం జరిగిందనే చెప్పలా. ఓ భగవన్నామ మహిమంతరదయా, నేను ఇలా అయ్యాను అంటే అప్పుడు వ్యాసుడు అడుగుతాడు, స్వామి మీరు అలా స్వామి సాక్షాత్కరించాడు, ఇదంతా చెప్పారు కదా, మళ్ళీ మీకు తర్వాత ఎలా జన్మ వచ్చింది, ఏమైంది, ఎలా కాలాన్ని గడిపారు, అదంతా చెప్పవలసిందని అడిగితే అప్పుడు నారదుడు చెప్తాడు, నేను ఆ నామాన్నే జపిస్తూ తదేకంగా ఉంటూ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మ యొక్క శరీరంలో నేను ప్రవేశించా. 1000 చతుర్యుగాలైంది. ఎంతగానో? ఎందుకంటే లోకం అంతా ప్రళయం అయిపోయింది జలంతో. బ్రహ్మగారికి రాత్రి అయింది, బ్రహ్మగారికి పగలు 1000 సంవత్సరాలు, 1000 చతుర్యుగాలు. ఎన్ని? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరం, కలియుగం. ఇవి 1000 సార్లు తిరిగితే 1000 రౌండ్స్ అవ్వాలి. అయితే బ్రహ్మగారికి ఒక పగలు, మళ్ళీ 1000 రౌండ్స్ అయితే బ్రహ్మగారికి ఒక రాత్రి. అలా ఒక 1000 సంవత్సరాల కాలం అయిన తర్వాత బ్రహ్మగారి శరీరం నుంచి మరీచి, భృగువు, దక్షుడు వీళ్ళందరూ పుట్టారు. వాళ్ళతో పాటు నేను కూడా పుట్టానండి. ఆయన శరీరం నుంచి బ్రహ్మ మానస పుత్రుడై నేను పుట్టాను. కారణం ఏంటి? హరినామ స్మరణ, ఎప్పుడు స్మరిస్తూ ఉండడం. నాకు ఈ జన్మ వచ్చింది. చూడండి ఎంత గొప్పతనం అండి. పెద్ద యజ్ఞాలు చేయలే, యాగాలు చేయలే. ఏం చేశాడు ఆయన? హరిస్మరణ. చేయొచ్చా చేయకూడదా? భక్తి ఉందా లేదా పక్కన పెట్టండి, నోటితో ఊరికి హరిస్మరణ చేస్తుందాం కొంతమంది. అందుకే మన జిఎస్వారు మనకు ఒకటి పెట్టారు. ఏ మంత్రం ఇచ్చారు మనకి? జై శ్రీమన్నారాయణ. అందుకే ఇదివరకు పూర్వకాలంలో మైక్ వాడేవాడు, హలో మైక్ టెస్టింగ్, హలో 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 అనేవాళ్ళు. ఇప్పుడు హలో లేదండి, మైక్ తీసుకుని ఏమంటాం? జై శ్రీమన్నారాయణ అంటాం. వస్తుందా రాదా చూడడానికి. ఎవరన్నా పిలవాలనుకోండి, పేరు తెలియకపోతే ఏమంటాం? ఏమండి జై శ్రీమన్నారాయణ, జై శ్రీ మాట్లాడకండి అంటారా? అనరా? ప్రసాదం పెట్టేటప్పుడు జై శ్రీమన్నారాయణ, ఎవడి మీద కోపం వచ్చినా జై శ్రీమన్నారాయణ అంట అంటారా? అనరా అండి? కొంతమందికి నన్నరాల్లో జీర్ణించకపోతే అలా అంటుంటారు. మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం. రాజమండ్రి మా ఆంజనేయులు గారని, ఆయన సినిమా హాల్కి వెళ్ళినా సరే టికెట్లు ఇవ్వాలంటే జై శ్రీమన్నారాయణ 2 టికెట్లు ఇవ్వండి అంటాడు ఆయన. ఎక్కడికి వెళ్ళినా జై శ్రీమన్నారాయణ, కోపం వచ్చినా జై శ్రీమన్నారాయణ ఆయన.
అంటే ఎంత నరనరాల్లోకి జీర్ణించుకుపోయిందండి. ఆ భగవన్నామం మన శరీరంలో అంతగా ఉంటే ఎంత గొప్ప పని చేస్తుందో చెప్తారండి. రేపు మళ్ళీ మీకు చెప్తాను. అలా ఆ స్వామి తన యొక్క బ్రహ్మమానస పుత్రిగా పుట్టనే నేను, నువ్వు చక్కగా చెయ్యి అని నారదుడు ప్రోత్సహించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. ఆ తర్వాత ఆచమానం చేసిన తర్వాత భాగవత కథకి శ్రీకారం చుట్టాడు వ్యాసుల వారు. శమ్యాప్రాస అని సరస్వతి నది ఒడ్డున కూర్చొని భాగవతాన్ని రచించాడు. భాగవతానికి ఆరంభం కథ కురుక్షేత్ర సంగ్రామంలో దుర్యోధనుడు కూడా తొడలు విరిగి చనిపోయాడు. చూశాడు, అయ్యో మాకు ఆశ్రయం ఇచ్చిన ఆయన ఇలా పోయాడే అని అశ్వత్థామ ఏదైనా దుర్యోధనుడికి ప్రీతిని కలిగించాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. పాండవుల యొక్క శిబిరంలో పాండవులు దూరంగా వెళ్ళారు కృష్ణుడితో పాటు. ఆ సమయంలో ఉప పాండవులు నిద్రిస్తున్నారు, వాళ్ళని చంపాలనుకున్నాడు. ఎలాగా అని ఆలోచిస్తున్నాడు.